రీసెంట్గా ఫోక్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన సాంగ్. ఓ పిల్లగా వెంకటేష అంటూ అందరినీ ఆకట్టుకొని ఒక ఏమంటారు సెన్సేషన్ని క్రియేట్ చేసిన పూజా నాగేశ్వర్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఎక్కడ విన్నా కూడా నీ సాంగ్ కంప్లీట్ గా ఓ పిల్లగా వెంకటేష్, ఓ పిల్లగా వెంకటేష్ 200 మిలియన్స్ క్రాస్ అయిపోయింది కదా. ఎలా ఇంకా డేకి 1 మిలియన్ వస్తూనే ఉంది. సో తేరీ మేరీ కథ సాంగ్ ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? టోటల్ ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేస్తున్నారు? 100+ చేసిన. అందులో మీకు ఈ సాంగ్ చేయకపోయింటే బాగుండేదేమో అని ఏమన్నా అనిపించిందా? అట్లాంటి సాంగ్ పూజ అంటే బోల్డ్వి కూడా చేయడానికి రెడీ, ఎక్స్పోజింగ్వి చేయడానికి కూడా రెడీ అని ఇట్లా నెగిటివ్గా ఆలోచించే పీపుల్ కూడా ఉన్నారనమాట. యాక్చువల్లీ అవి బోల్డ్ అండ్ ఎక్స్పోజింగ్. పూజకి ఓ పిల్లగా వెంకటేష్ హిట్ తర్వాత యాటిట్యూడ్ పెరిగింది, పేమెంట్లు పెంచేసింది, తన వే ఆఫ్ బిహేవియర్ మారిపోయింది, రూడ్ గా బిహేవ్ చేస్తుంది అని ఇప్పుడు ప్రతి ఒక్కరు సేమ్ టీంతో లైక్ షూట్ ఇప్పుడు అవుట్ లొకేషన్ లో ఎక్కడో పొలాలలో గుట్టల దగ్గర అక్కడ కొండల దగ్గర అక్కడ ఉంటది కదా, అక్కడ నుండి తీసుకొచ్చి బస్సెస్ అక్కడ ఆటో స్టాండ్స్ దగ్గర వదిలేస్తారు, అక్కడ నుండి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడ నుండి ఎవరిది వాళ్ళు చూసుకోవాలి అని చాలా మంది చెప్పారు. ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాము అని చెప్పి. నిజంగా ఆ పాయింట్ లో ఒకవేళ నీకు ఏమంటారు క్వశ్చన్ చేయాలి అని అనిపిస్తే ఎవరిది తప్పు? ప్రొడ్యూసర్దా, డైరెక్టర్దా, లేదంటే ఎవరిది? అంటే నేను క్వశ్చన్ చేయాలని ఎప్పుడన్నా సాంగ్స్ ఆపర్చునిటీ ఇస్తాము, ఫేమ్ ఇస్తాము, లేకపోతే ఇంకేదో చెప్పి మిమ్మల్ని మీతో మిస్బిహేవ్ చేయడం కానీ, కొంచెం వల్గర్గా మాట్లాడడం కానీ, లేదంటే రాంగ్ నెంబర్స్తో టెక్స్ట్ చేయడం కానీ, అంటే ఇంకా నెంబర్స్ ఎక్స్చేంజింగ్. అచ్చా ఈ అమ్మాయి ఫోక్ లోనే ఉంది కాబట్టి ఇండస్ట్రీ సైడ్ అవకాశాలు రావాలంటే ఈ అమ్మాయి ఇట్లా అయిపోయింది, ఈ అమ్మాయికి అవకాశం ఎట్లొచ్చిందో, ఏం చేస్తే వచ్చిందో, ఇలాంటి చురుకు మాటలు వస్తూ స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరికి కామన్ అది. ఇప్పుడే నేను చిన్నగా ఏదైనా వెస్టర్న్ లుక్ లో ఫోటో పెట్టినా, రీల్ పెట్టినా అయిపోయింది, ఒక హిట్ పడిపోయింది, చేంజ్ అయిపోయినావా, నిన్ను మేము ఎంతో పద్ధతిగా అనుకొని నిన్ను హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు అగైన్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రీసెంట్గా ఫోక్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన సాంగ్. నేను ఎప్పటి నుండో ఆల్మోస్ట్ నవంబర్ నుండి ఫాలో అప్ చేస్తున్న గెస్ట్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఎవరిని ఇన్ని ఎక్కువ డేస్ ఫాలో అప్ చేయలేదు. అండ్ అంటే తను కూడా మనకి రీచ్ అవుట్ అవ్వలేదన్నమాట, అందుకు కొంచెం డిలే అయ్యింది. సో ఆమె ఎవరో కాదు, ఓ పిల్లగా వెంకటేష అంటూ అందరినీ ఆకట్టుకొని ఒక ఏమంటారు సెన్సేషన్ని క్రియేట్ చేసిన పూజా నాగేశ్వర్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు ఎట్లా ఉన్నారు? నేను సూపర్ ఉన్నా. ఓకేనా? నర్వస్ ఏమైనా ఉన్నావా? నర్వస్ గేమ్ లేదు. ఆఫ్టర్ అంటే ఒక గెస్ట్ ని ఇన్ని మంత్స్ అసలు ఫాలో అప్ చేయడమే ఫస్ట్, అది నీకే దక్కింది ఆ క్రెడిట్. లక్కీ అన్నమాట నేను. ఎగ్జాక్ట్లీ. అంటే ఆల్మోస్ట్ నవంబర్ నుండి చాలా ఫాలో అప్, ఎక్కడ విన్నా కూడా నీ సాంగ్ కంప్లీట్ గా. అవును. ఓ పిల్లగా వెంకటేష్, ఓ పిల్లగా వెంకటేష్ చాలా అంటే 200 crores క్రాస్ అయిపోయింది, 200 మిలియన్స్ క్రాస్ అయిపోయింది కదా. ఎలా ఇంకా డేకి 1 మిలియన్ వస్తూనే ఉంది. వరల్డ్ వైడ్ వెళ్ళిపోయినట్టుంది కదా. ఇప్పుడు వెళ్ళిపోయింది వరల్డ్ వైడ్, అయితే ఇంకా వస్తూనే ఉంది. అంటే మన తెలుగు సాంగ్ కి వేరే వాళ్ళు బాలీవుడ్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ డాన్స్ చేయడం పక్కన పెడితే, అంటే ఎక్కడో ఉన్న యుఎస్ లో వాళ్ళు, అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఆ సాంగ్స్ కి డాన్స్ చేయడము, రీల్స్ పోస్ట్ చేయడము, ఆ సాంగ్ ని పాడుతూ నీ స్టెప్స్ ని అక్కడ కూడా చేయడము చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అవును, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఎన్ని మంత్స్ అయింది సాంగ్ రిలీజ్ అయ్యి? మేబీ కరెక్ట్ సమ్మర్ అయిపోయిన టైంలో, ఆగస్ట్ ఇట్లా ఆల్మోస్ట్ ఇప్పుడు 1 year కి వస్తుంది కావచ్చు కదా. నియర్లీ 1 year కి కూడా, అంటే ఆల్మోస్ట్ 1 year కి రీచ్ అవుతుంది కాబట్టి ఇంకా స్టిల్ ఆ సక్సెస్ కంటిన్యూ అవుతూనే ఉంది. నార్మల్ గా హీరోయిన్ అయినా సరే ఎవరైనా సరే సక్సెస్ ని అంటే కొన్ని మంత్స్ ఎంజాయ్ చేస్తాం, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనే దానిపైన ఉంటాం. కానీ బట్ నీ సాంగ్ మాత్రం కంటిన్యూ సక్సెస్ లోనే ఉంది. అవును, ఇది ఇంకా ఓల్డ్ అయ్యే కొద్దీ అంత సక్సెస్ ని తెస్తుంది. ఎస్. సో పబ్లిక్ నుండి, ఫ్యామిలీ నుండి, రిలేటివ్స్ నుండి ఎలా అనిపిస్తుంది వాళ్ళు చెప్పే మాటలు? అంటే కంగ్రాచులేషన్స్ చెప్పడం కానీ
అంటే పబ్లిక్ నుంచి అయితే రిసీవ్ చేసుకునే విధానం చాలా నచ్చింది. ఎందుకంటే మనం ఒక ప్రాజెక్ట్ చేస్తే అది ఎంత పద్ధతిగా ఉన్నా కొంతమంది ఉంటారు అందులో నుంచి ఏదో ఒక నెగెటివ్ వెతకాలని. అంటే ఇంకా సోషల్ మీడియా అంటేనే అది కదా. అవును. ఎంత మంచి కంటెంట్ మనం ఇచ్చినా అందులో ఏదో ఒకటి వెతికి ఏదో ఒక లోడ్ తీస్తారు ఇట్లా అట్లా అని. కాకపోతే అట్లాంటి నెగటివ్ పీపుల్ కూడా పాజిటివ్గా కమెంట్స్ అట్లాంటి వాళ్ళ నుంచి కూడా పాజిటివ్ రావడం నాకు చాలా నచ్చింది పబ్లిక్ చాలా నుంచి. తక్కువ మందికి అది వస్తుంది అనమాట. అవును. అంటే నార్మల్ గా మనం పద్ధతిగా సాంగ్ చేసినా కూడా ప్రీవియస్ వర్క్స్ ఉంటాయి కదా, వర్క్స్ కానీ రీల్స్ కానీ వాటి వల్ల అయ్యి ఉండొచ్చు. కంపల్సరీ మనకు ఎంత పాజిటివ్ చేసినా ఆ నెగటివిటీ అనేది పోదు, అసలు అవును. కంటిన్యూ అవుతుంది. కానీ కొంతమందికి పిలవడము, దగ్గర తీసుకోవడము అంతా కూడా ఒక పద్ధతి. అంటే మన అమ్మాయి అవును. అలా అలా రీచ్ చేసుకుంటారు అందరు కూడా. అలా బాగుంటది కదా అది. ఇప్పుడు తెలంగాణ నేను ఏ మూలకు పోయినా మన అమ్మాయి మన ఫోక్ లో అంతా హిట్ వచ్చింది అట్లా రిసీవ్ చేసుకుంటారు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా మంచిగా బాగుంది. అరే అంత హిట్ కొట్టినవా మా అమ్మాయేనా ఇంత హిట్ కొట్టింది అన్నట్టు అంతా చాలా బాగుంది. ఫ్రెండ్స్ అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ కదా. అంటే ఫ్రెండ్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు నాకు షూట్లో నాకు ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో అండ్ సమ్ టైమ్స్ కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లె వాళ్ళతో ఇట్లా సిబ్లింగ్స్తో మాట్లాడించడం బాగా అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి అమ్మ నువ్వేనా సాంగ్ మేము డైలీ చూస్తాం ఇట్లాంటి రిసీవ్ చేసుకుంటా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది నేను ఏదో 1-2 months రిసీవ్ చేసుకొని ఆగిపోలేదు. రిలీజ్ అయిన కాడ నుంచి ఈ రోజు వరకు ఇంకా నాకు కాల్స్ వస్తూనే ఇంకా వస్తూనే ఉన్నాయి. చాలా ఈ మూమెంట్ అయితే నేను మాటల్లో చెప్పలేను, అంత ఎంజాయ్ చేస్తాను ఈ మూమెంట్. ఓకే, మా హిట్ టీవీ తరపు నుండి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో పూజ ఎక్కడ నుండి ప్రాపర్ అదంతా ఎక్కడ మీది? భద్రాద్రి కొత్తగూడెం. ఓకే, భద్రాద్రి కొత్తగూడెం. ఇప్పుడు స్టేయింగ్ హైదరాబాద్? రెసిడెన్స్ హైదరాబాదే. ఓకే, అంటే నీ షూటింగ్స్ కోసం అని చెప్పేసి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారా లేదంటే? ఓన్లీ షూటింగ్ కోసం అనే ఇది షిఫ్ట్ అయినాం. ఓకే. అంటే అన్నయ్య కాలేజ్ వచ్చేసి మాదాపూర్. మేము ఇక్కడికి రాకముందు నుంచి అన్నయ్య హైదరాబాద్లో చదువుతూ ఉండేవాడు. సో ఎట్లాగో షూటింగ్స్ మోస్ట్లీ ఇటే ఉంటాయి అండ్ మా అన్నయ్య కాలేజ్ కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడ హౌస్ రెంటల్ ఉంటే బెస్ట్ అన్నట్టు ఇటు షిఫ్ట్ అయినాం. ఓకే ఓకే. డాడీ ఏం చేస్తుంటారు? సింగరేణి ఎంప్లాయ్. ఓకే, మమ్మీ హౌస్ వైఫ్. మమ్మీ ఇప్పుడు అన్నయ్య ఏం చదువుతున్నారు? అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఈ ఇయరే. ఓకే, నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఓకే, నాకు నార్మల్గా నీ గురించి అంటే ఏ గెస్ట్ గురించి అయినా కొంచెం మినిమం డీటెయిల్స్ ఎంక్వైరీ చేసుకుంటాం కదా, అలా నీ గురించి తెలుసుకుంటున్నప్పుడు 10th వరకు మంచిగా చదువుతున్న స్టూడెంట్ కదా, ఇంటర్లో వచ్చేసి హెచ్ఈసి తీసుకొని ఓపెన్ లో చేసావు, డిగ్రీకి వచ్చిన తర్వాత రెగ్యులర్ గా జాయిన్ అయ్యావు. ఈ షూట్స్ గురించి వాటి గురించి ఏదో స్టోరీ ఒకటి ఉంది అన్నట్టే తెలిసింది. ఏంటి, ఏం జరిగింది? అంటే స్టోరీ అంటే ఏం లేదు, ఇంకా ఇదే ఇంటర్లో ఎగ్జామ్స్ టైంలో అటెండ్ అవ్వాలి బట్ అవ్వలేకపోయినా షూట్స్ ఇవన్నీ వీటి వల్ల. సో ఓపెన్గా దాన్ని కంప్లీట్ చేసుకున్నాను, నో వరీస్. ఇంకా డిగ్రీలో రెగ్యులర్ జాయిన్ అయినా. డిగ్రీలో ఏ కాలేజ్? డిగ్రీ శ్రీరామ్ కాలేజ్. శ్రీరామ్ కాలేజ్. మరి కాలేజ్ షూట్స్ ఇదంతా కూడా ఓకేనా? పర్మిషన్స్? పర్మిషన్స్ అదంతా చూసుకుంటారు. సార్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారా? బాగా ఎంకరేజింగ్ వాళ్ళు కూడా. ఓకే, ముందు డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఎక్కడైనా నేర్చుకున్నారా లేదంటే ఓన్ అంతా? లేదు, నేను ఎక్కడ నేర్చుకోలేదు, అంతా అది మన ఓన్ టాలెంట్. ఓకే, సో చిన్నప్పటి నుండి పూజ అల్లరి పిల్లనా లేదంటే మంచిగా గుడ్ గా అసలు డీసెంట్ గా ఉంటూ అలా పెరిగిన అమ్మాయా లేదంటే ఇంట్లో ఎక్కువ అల్లరి పెట్టేదా, మారం పెట్టేదా? అంటే ఇంట్లో వాళ్ళని ఎక్కువ మారం పెడతా, అట్ ద సేమ్ టైం అంటే ఫ్యామిలీ ఎంత కదైనా పేరెంటింగ్ ఎట్లుంటుంది, డీసెంట్గానే ఉంటుంది. కాకపోతే మనం ఆ బౌండరీస్లో ఉండాలి కదా. నేను ఎక్కువగా డాడీకి ఇట్లా కొంచెం బాగా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం నచ్చదు. అంటే స్కూల్ ఇవన్నీ ఓకే, బట్ ప్రైజ్ నీదేనా ఇంకా? డాన్స్ వీటిలో ఓకే, గేమ్స్ అదంతా ఓకే నార్మలే, మరీ ప్రైజెస్ కొట్టేసే అంత కాదు. కాకపోతే డాడీకి ఏంటంటే ఈ డాన్సులు ఇవి అంతగా నచ్చరు. స్కూల్ వరకు ఓకే, బయట వద్దంటారు, కానీ నేనేం చేస్తా డాడీకి తెలియకుండా వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసేసి వస్తా. ఓకే ఓకే, ఇదంతా మమ్మీ సపోర్ట్ తోనే? అవును, అమ్మ సపోర్ట్ చేస్తారు. మళ్ళీ ఇవన్నీ బాగా స్కూల్లో గుర్తుండిపోయిన మెమోరీస్ కొన్ని ఉంటాయి కదా, మనం ఎక్కువ అల్లరి చేసింది అయినా. ఇప్పుడు నువ్వు నార్మల్ గా మీరు షేర్ చేసుకుంటుంది డాడీకి తెలియకుండా నేను వెళ్ళి పార్టిసిపేట్ చేసి వచ్చేదాన్ని. అలా చేసిన వాటిల్లో నీకు బాగా గుర్తుండి అంటే డాడీని కవరప్ చేయలేక అట్లాంటి కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయా?
అంటే ఇట్లా డాన్స్ ఇది కాదు కానీ ఒక సిచ్యువేషన్ అయితే Okay. ఉంది. అప్పుడు మేబీ 4th, 5th క్లాస్ కావచ్చు నేను 5th వరకు మేము శ్రీరాంపూర్‌లో ఉండే. డాడీ జాబ్ అక్కడ. తర్వాత ట్రాన్స్‌ఫర్ అయ్యి కొత్తగూడెం వచ్చినాం మేము మా నేటివ్ ప్లేస్‌కి. అయితే అక్కడ ఏంటంటే హోలీ అప్పుడు కోలాటం ఆడేవాళ్ళు. కోలాటం ఆడి మొత్తం ఒక పిల్లలం అందరం ఒక గ్యాంగ్ చేరుతాం మేము. అట్లా చేరి మొత్తం ఇళ్ళల్లో మొత్తం కోలాటం ఆడి, పాటలు పాడుకుంటా, మనీ కలెక్ట్ చేస్తా. అవునవును, తెలుసు ఇది. తెలుసు కదా! తెలుసు. కొత్తగూడెం సైడ్ ఇట్లా ఉండదు. మొత్తం ఇక్కడ శ్రీరాంపూర్ ఇటువైపు మన వైపు ఉంటది ఇదంతా. అట్లా చేసి వెళ్ళేటోళ్ళం. డాడీకేమో అట్లా నచ్చకపోయేది. ఎందుకంటే డాడీకి చిన్నప్పటి నుంచి ఏవి తెలియదు. చాలా మంది ఆ పిల్లలకి అది ఉంటుంది తెలుసు. నాకు కూడా ఉంది. మా ఇంట్లో వాళ్ళు కూడా ఆడనియరు. అస్సలు ఆడించేవాళ్ళు. డాడీ డ్యూటీకి వెళ్ళినప్పుడు అమ్మ నన్ను పంపించేది. అది కూడా నైట్ షిఫ్ట్ ఉంటే నేను సేఫ్. సాయంత్రం పూటే కదా ఆడేది. అవును, 4 o'clock అట్లా 5 o'clock స్టార్ట్ అయ్యి బియ్యం కలెక్ట్ చేసేటోళ్ళం, లేదంటే కాయిన్స్ కాయిన్స్ కలెక్ట్ చేసేటోళ్ళం. అయ్యి లాస్ట్ డే హోలీ రోజు పంచుకునే వాళ్ళం. ఇంకా డాడీకి చెప్పకుండా వెళ్ళేదాన్ని కదా. బియ్యం తీసుకొచ్చేదాన్ని కాదు, కాయిన్స్ కూడా తీసుకొచ్చేదాన్ని కాదు, ఫ్రెండ్స్ కి ఇచ్చేసేదాన్ని. కాకపోతే నేను పాట పాడుతా ఉంటే వాళ్ళ వెనకాల కోరస్ తీసుకునేటోళ్ళు. గుర్తుందా పాట? ఒక లైన్ గుర్తుంది. ఒకసారి ఆ సాంగ్ అంటే మా సైడ్ నుండి ఏ సాంగ్స్ ఉన్నాయి, మీ సైడ్ నుండి ఏ సాంగ్స్ ఉన్నాయి అనేది ఒకసారి గుర్తు చేసుకున్నాను. అయితే 2 లైన్స్ గుర్తున్నాయి, నాకు ఎక్కువ గుర్తులేదు. పొంగ పొంగ పొలాస కింద గిలాస, గిలాస కింద కోతి కోటి ముట్టుడెందుకు కొమ్మలెక్కడెందుకు. అది ఇంకా అంతే. అదే సాంగ్ ఎక్కువ ఫేమస్. అందులో కూడా ఒక సాంగ్ వచ్చింది, అది మంచిగా ఫుల్ గా పాడేదాన్ని అప్పుడు. నాకు ఇప్పుడు గుర్తులేదు. నేను కూడా వాడేదాన్ని. అది అంత గుర్తుకు లేవు అవి. కానీ ఆ సాంగ్ ఇప్పుడు మన ఫోక్ లో ఒక సాంగ్ వచ్చింది, దాన్ని డెవలప్ మన లాస్య స్మైలీ వచ్చింది సాంగ్. ప్రీవియస్ మేము ఇంటర్వ్యూ చేసినాం అనమాట ఒక 5 days బ్యాక్. తను కూడా సేమ్ ఇదే పాట తెలుసు, కనెక్ట్ అయినాము. అదే సాంగ్ పాడినాము. పాడి అక్క ఈ సాంగ్ అంటే తను చేసింది కదా ఆ సాంగ్ కి, సో అట్లా డిస్కషన్ వచ్చింది అనమాట. అరే ఆ సాంగ్ నేను అప్పుడు షేర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మీరు ఎట్లా షేర్ చేసుకున్నారు, నేను మనం కూడా షేర్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి మూమెంట్స్ బాగా అనిపిస్తాయి కదా. అనిపిస్తాయి. ఇంకా ఊర్లలో అయితే మనం పెరిగితే ఏంటంటే మన ఇంట్లో అన్ని చెట్లు ఉండవు కదా, కొన్ని చెట్లే ఉంటాయి. సో అవతల ఇళ్ళల్లో జామ చెట్లు కానీ లేదంటే ఇంకేదైనా మామిడి చెట్లు అట్లాంటివి ఉంటాయి, వెళ్ళిపోయి గోడలు దుంకి. అది కూడా మంచి మెమొరీ. ఓకే, అలా పెరుగుతూ వచ్చి ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది యాక్టింగ్? ఇది యాక్చువల్లీ నాకు ఇట్లా ఇంటి దగ్గర కల్చరల్ ఫెస్ట్లు ఇవి ఉంటే పార్టిసిపేట్ చేస్తాను కదా, లైక్ కృష్ణాష్టమి ఇంకా ఇట్లాంటివి పార్టిసిపేట్ చేసేటప్పుడు మా ఇంటి దగ్గర అక్క నన్ను చూస్తూ ఉండేది అన్నమాట. తనకి మా చిన్న మూవీ గ్రూప్స్ వాట్సాప్లో ఉండే. సో వాటిలో నన్ను జాయిన్ చేసింది. అక్కడ నుంచి ఆ వాట్సాప్ గ్రూప్స్ నుంచి కాంటాక్ట్స్ పెరుగుకుంటా హైదరాబాద్ వరకు కాంటాక్ట్స్ వచ్చినాయి నాకు. అట్లా ఇక్కడ వాళ్ళంతా పరిచయం అయ్యి ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ సేమ్ ప్రొడ్యూసర్తో ఒక ఫోక్ సాంగ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఫోక్లో నాది జర్నీ కంటిన్యూ. ఫస్ట్ సాంగ్ టోనీ కిక్ గారితో కదా? అవును, యాక్చువల్లీ ఫస్ట్ సాంగ్ నిజానికి అదే, కానీ ఎవరికి తెలియదు. ఇంకొకటి ఉంది నిజంగా ఫోక్ సాంగ్, పక్క ఫోక్ అనుకోని, అంటే అది లవ్ ఫెయిల్యూర్ కదా. నేను ప్యూర్ ఫోక్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఒక బంజారా సాంగ్ చేసిన. నా 10th ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో రిలీజ్ కూడా అయింది. కరీంనగర్ లో చేసిన. కరీంనగర్ లో ఆ ఊరి పేరు ఇట్లాంటి టైమ్స్ ఏమైనా గుర్తురావు. కరీంనగర్ లో చేసిన బంజారా సాంగ్ జరమానా దేక చోరు అని. అది నా 10th క్లాస్ లో చేసిన ఫస్ట్. అది ఎగ్జామ్స్ అయిపోయినాక ఇది తేరీ మేరీ కథ చేసిన. తేరీ మేరీ కథ నీ ఇంటర్ లో వచ్చిందా? ఫస్ట్ ఇయర్? అవును. సో తేరీ మేరీ కథ సాంగ్ ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అది నేను ఇక్కడ చెప్పాను కదా హైదరాబాద్లో కాంటాక్ట్స్ వచ్చినాయని. సో షార్ట్ ఫిల్మ్స్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో మా వల్లి సార్, సో ఆయననే ఈ సాంగ్ ప్లాన్ చేసిండ్రు, ప్రొడ్యూసింగ్ చేసిండ్రు. ఇంకా నన్ను తీసుకున్నారు అందులో. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్. ఎలా అనిపిస్తుంది టోనీ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? బాగుంది, చాలా బాగుంది. లైక్
నేను అప్పటికి ఇంకా కొత్త, ఆయనకి అప్పటికి ఫోక్ లో ఫుల్ నేమ్ Full ఉంది, name ఉంది, మంచి అవును. బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినప్పటికీ కొంచెం యాటిట్యూడ్ లేదు, చాలా డౌన్ టు ఎర్త్ ఇప్పటికీ అంతే. ఆ మనిషిలో మార్పు అనేది లేదు, ఉండదు కూడా. చాలా మంది అంటే ఫేస్ లో ప్రాబ్లం రా. ఇప్పుడు నీ ఫేస్ ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీది నాది ఎట్లా అంటే చూడగానే మనకు దూరంగా ఉంటారు ఫస్ట్. వీళ్ళకి యాటిట్యూడ్ ఎక్కువేమో, అంటే మనం మాట్లాడే పద్ధతి అంటే మాట్లాడే వరకు కొంచెం క్లోజ్ అయ్యే వరకు కూడా వాళ్ళకి తెలియదు వీళ్ళకి యాటిట్యూడ్ ఉందేమో అనుకుంటారు. కొన్ని ఫేస్లు అంతే బాబు, కొన్ని ఫేసెస్ అంతే. నాది ఏంటంటే నా నోస్ వల్ల నా ముఖం కొంచెం సీరియస్ అనిపిస్తుంది. సో అది కూడా సూపర్ సక్సెస్ కదా తెరీ మేరీ సాంగ్. తేరీ మేరీ మంచి సక్సెస్. అక్కడికి ఇక్కడికి నీ జర్నీ కానీ మీరు కానీ అంటే చాలా చేంజ్ అయిపోయారు కంప్లీట్ గా. అసలు అప్పుడున్న పూజా నాగేశ్వర్ ఇప్పుడున్న పూజా నాగేశ్వర్ అసలు సంబంధం లేదు, ఫేస్ లో చాలా చేంజెస్ వచ్చాయి. చాలా మంది వెనక్కి వెళ్ళి చూసుకోవాలి, అచ్చా ఈ సాంగ్ తనదేనా, అంత డిఫరెన్స్ ఉంది. మధ్యలో కొంచెం చబ్బి అయ్యి ఇప్పుడు మళ్ళీ తగ్గినాను కూడా. ఓకే ఓకే. సో చాలా మంది ఆ సాంగ్ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తారు యాక్చువల్లీ. అలా క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేసారు జనాలందరికీ. అది ఎప్పుడు ఏంటి ఏమైనా డీటెయిల్స్ తెలుసా? అయితే డీటెయిల్స్ తెలుసు, ఇవ్వాలి కూడా దానికోసం ఇన్ఫో. ఏంటంటే ఇప్పుడు తేరీ మేరీ పార్ట్ 2 ప్లానింగ్ అయిపోయింది, అండ్ ఆల్సో లిరిక్స్ కూడా అయిపోయింది. ఓకే. మ్యూజిక్ మేబీ అయిందో లేదో నాకు డౌటే, మేబీ వల్లీసారికి తెలిసి ఉండొచ్చు. షూటింగ్ అయితే ఇంకా త్వరలో వెళ్ళబోతున్నాం మేము, ఒక 1-2 months లో. త్వరలో తేరీ మేరీ పార్ట్ 2 అంటే దానికి మళ్ళీ పార్ట్ 3 అట్లా ఏమన్నా ఉంటుందా? పార్ట్ 2 తో ఎండ్ అయిపోతుందా? అలా ఏం ప్లాన్ చేయలేదు మేము. ఎందుకంటే ఫోక్ లో అంత ఏమంటారు ఇంట్రెస్టింగ్ గా సాంగ్స్ చాలా తక్కువ అన్నమాట. అంటే అసలు ఎక్కడైనా సరే అంత ఇంట్రెస్టింగ్ ఉంటది ఆ సాంగ్, నెక్స్ట్ ఏమైతుంది అసలు. ఆ లుక్ ఒకటి ఇచ్చారు కదా, అవును. సో ఆ లుక్ కి చాలా మంది కనెక్ట్ అయ్యారు. అవును, టోనీకి ది లాస్ట్ లుక్ ఏదైతే ఉందో దానికి ఏంటి నెక్స్ట్ ఏమైద్ది అని ఉంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ కలిసిపోయారు కదా. ఇప్పుడు ఆ అబ్బాయి ఫస్ట్ సాంగ్ లో, అది రియల్ లైఫ్ కాదండి, సాంగ్ లో ఆ అబ్బాయి చీట్ చేశాడు, వాళ్ళ వైఫ్ వస్తుంది కాబట్టి సో మీకు రియాలిటీ ఏంటనేది అర్థమవుతుంది, మీరు అబ్బాయిని హక్ చేసుకోవడం సంథింగ్ ఏదో ఉంటది, అక్కడికి ఎండ్ అయిపోవాలి యాక్చువల్ గా. కానీ తర్వాత ఆ లుక్ ఎందుకు వచ్చింది అనేది అందరికి క్వశ్చన్ మార్క్. సో ఇయర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సాంగ్ అయితే? ఇయర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిలీజ్. ఎవరు కూడా ఇంత వెయిట్ చేయించలేదు యాక్చువల్గా. పార్ట్ 2 కి సినిమా కూడా నాకు తెలిసి వచ్చేస్తుంది. ఓకే. దాని తర్వాత ఇంకా జర్నీ, దాని తర్వాత హిట్ పడిన సాంగ్ ఏంటి మీకు? దాని తర్వాత నాకు హిట్ వచ్చింది నా సెకండ్ సాంగే, రావమ్మ బంగారు బొమ్మ. తేరీ మేరీ మంచి మిలియన్స్ కొడతాను ఆ టైంలో. అట్ ద సేమ్ టైం రావమ్మ బంగారు బొమ్మ వచ్చింది, విత్ ఇన్ ఫ్యూ డేస్ లో 1 million కొట్టేసింది అప్పటికి అది. ఓకే ఓకే. అలా ఇంకా కంప్లీట్ పూజా నాగేశ్వరి అందరికి పరిచయం అయిపోయారు, తెలిసిపోయారు ఫోక్ లో. అప్పటికి ఇంకా చాలా తక్కువ మంది, జాను గారు ఉన్నారు, మౌనికా డింపుల్ గారు ఉన్నట్టున్నారు, మీరున్నారు, ఇంకా ఆ టైంలో కొంతమంది ఉన్నారు కదా, అంత ఎక్కువ అంటే నాకు నేమ్స్ తో సహా అయితే తెలియదు ఎవరెవరు అని. బట్ అప్పుడైతే ఇంతమంది లేరు. ఈ మధ్య ఎక్కువ మంది వచ్చిండ్రు. అప్పటికి చాలా, నేను వచ్చిన టైంలో అయితే వేలల్లో లెక్క పెట్టచ్చు. అదే వేలల్లోనే లెక్క పెట్టుకోవచ్చు, బట్ తక్కువ కదా ఇంకా అప్పుడు. అంటే ఒక సాంగ్ కి కొంచెం గ్యాప్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, వీక్ లో డేకి 2 songs అట్లా ఒక్కొక్క ఛానల్ నుండి రిలీజ్ అవుతుంది. అంటే అప్పుడు నాకెందుకు తెలియదు అంటే, ఫోక్ ఇక్కడ కంప్లీట్ ఏంటంటే, ఫోక్ అంటే అంతా ఒకటే అనుకుంటాం కానీ 2 genres, లవ్ ఫెయిలియర్ ఒకటి, ఫోక్ ఒకటి. సో ఫోక్ గురించి నాకు అప్పుడు అంత ఐడియా లేదు. లవ్ ఫెయిలియర్ లో ఉన్నప్పుడు అయితే నాతో పాటు ఒక 2-3 ఉండేవాళ్ళేమో. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ ని కూడా 2 versions లో డివైడ్ చేసిన, ఒకటి లిరికల్, ఒకటి డీజే. అవును కదా. ఫస్ట్ లిరికల్ ది ఒకటి చేస్తున్నారు నార్మల్ గా, దాన్ని రీచ్ ని బట్టి దాన్ని ఏమంటారు, ఒకవేళ ఫ్లాప్ అయినా హిట్ అయినా మళ్ళీ దానికి కొంచెం యాడప్ చేసి డీజే వర్షన్ తోని అట్లా చేస్తున్నారు. అట్లా క్లిక్ అయిన సాంగ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు జాను సాంగ్ తీసుకుంటే లిరికల్ ది చాలా సూపర్ హిట్ అయింది, మీ పార్ట్ 2 వస్తున్న సాంగ్ అది హిట్ లో. అలాంటిది ఇప్పుడు మళ్ళీ డీజే వర్షన్ కూడా వస్తుంది అని చెప్పేసి చేశారు కదా. సో అంటే జనాలందరికీ కూడా ఒక క్యూరియాసిటీ,
ఇలాంటి సాంగ్ డీజే వర్షన్ లో ఎట్లుంటది? అవునవును ఉంటది అది. ఎందుకంటే గీత గీయరాదు ఫస్ట్ నార్మల్ వర్షన్ వచ్చింది, అది మంచి హిట్ అయింది. తర్వాత డీజే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిండ్రు, అబ్బా అక్క ఇది డీజే చేయండి అక్క, మేమందరం వెయిటింగ్. ఏ ప్లేస్కి వెళ్ళినా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, ఏదైనా కొత్త ప్లేస్కి షూటింగ్కి వెళ్ళినా కానీ డీజే ఉంటే బాగుంటది అక్క అని అప్పటికి టీం డీజే ప్లాన్ చేసిండ్రు కూడా. డీజే కూడా మంచి రీచ్ అందుకుంది, అది కూడా చాలా లేట్ గా రిలీజ్ చేసిన అయినప్పటికీ మంచిగా అందుకుంది. టోటల్ ఇప్పటివరకు ఎన్ని సాంగ్స్ చేస్తున్నారు? 100+ చేసిన. 100+ చేశారా? అందులో మీకు ఈ సాంగ్ చేయకపోయింటే బాగుండేదేమో అని ఏమన్నా అనిపించిందా? అట్లాంటి సాంగ్స్ ఏం లేవు, ప్రతిదీ ఇష్టంగానే చేసిన. అంటే మనం ముందు ఇష్టంగా చేసినా కూడా ఒక్కొక్కసారి అరే ఇది చేయకుండా ఉంటే బాగుండు, దీనివల్ల కొంచెం నాకేమన్నా నెగిటివ్ అయింది, లేకపోతే దీనివల్ల కొంచెం నాకు ఒక స్టెప్ డౌన్ అయ్యాను, అలా ఏమీ లేవా? అలా ఏం లేవు, అన్నీ హ్యాపీ. అన్నీ హ్యాపీ, ఆల్ హ్యాపీస్. టోటల్ 100లో నాకేంటంటే లైక్ ఆడియన్స్ అని ఉండే, ఈ సాంగ్ ఎందుకు చేసినావు, ఈ సాంగ్ ఎందుకు చేసినావు అన్నట్టు. బట్ నాకేంటంటే డిఫరెంట్ లుక్స్లో కనిపించాలి, అట్లని రెగ్యులర్గా లుక్లో కనిపించొద్దు. నన్ను చూసుకుంటే ఇప్పటి వరకు నేను లవ్ ఫెయిల్యూర్ చేసిన, ఒక ఫోక్ చేసిన, ఒక డీజే చేసిన, ఇందులో ఫోక్లో కూడా డిఫరెంట్ లుక్స్ చేసిన. ఇప్పుడు నాది రాధా రాధా చూడండి, అదొక సినిమాటిక్ లుక్ ఉంటుంది. కొన్ని క్యారెక్టర్ వైజ్గా కొన్ని నెగిటివ్ ఎంచుకోవాల్సి వచ్చింది, అక్కడ కూడా చేసిన. మళ్ళీ అవి కంటిన్యూస్గా వస్తే నేను తీసుకోను. ఓకే, ఎందుకంటే నా ఇష్టంగా నేను ఈ లుక్లో కనపడాలని నేను చేస్తా, ఒకటే చేస్తా. ఎందుకంటే కనపడాలి, తర్వాత అది రెగ్యులర్ అవ్వద్దు. పూజా నాగేశ్వర్ ఇందులో కూడా ఈ విధంగా కూడా ఈమె కనపడుద్ది అని నేను చూపించాలి. నాకు అన్ని క్యారెక్టరైజేషన్స్ కవరప్ చేయాలని ఉంటుంది నాకు. సో నేను ఇప్పటి వరకు ఫోక్లో చేయని రోల్ లేదు, నాకు దానికి హ్యాపీ. అది చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు మీ వర్షన్ ఇది కదా, సో జనాలకు వచ్చేసరికి లేదంటే ఇంకెవరికైనా సరే వచ్చేసరికి ఏంటంటే పూజ అంటే బోల్డ్వి కూడా చేయడానికి రెడీ, ఎక్స్పోజింగ్వి చేయడానికి కూడా రెడీ అని ఇట్లా నెగిటివ్ గా ఆలోచించే పీపుల్ కూడా ఉన్నారనమాట. ఇప్పుడు మీరు ఏదైతే వర్షన్ లో చెప్తున్నారో ఇది ఎందుకు చేశారు పూజ అనే ఒక క్వశ్చన్ వచ్చిన వాళ్ళకి ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి కదా. యాక్చువల్లీ అవి బోల్డ్ అండ్ ఎక్స్పోజింగ్ అని కూడా అనుకోవడానికి లేదు, ఎందుకంటే లైక్ మొత్తం కవరప్ చేస్తాం. కాకపోతే ఏంటంటే డ్రెస్సింగ్ సెన్స్ ఒక్కటి డిఫరెంట్ ఉంటుంది, అంటే ఆల్వేస్ హాఫ్ శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా మార్చిన అంతే. బట్ అది కూడా టోటల్ బాడీ అంతా కవరప్ చేస్తా. సో బోల్డ్ అండ్ ఎక్స్పోజింగ్ అనుకోవడానికి లేదు. బట్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు మనల్ని అన్ని విధాలుగా రిసీవ్ చేసుకోవాలని లేదు, అట్లా కొంతమందికి నచ్చకపోవచ్చు, ఎందుకు పూజ ఇది చేసినావు అన్న ఫీల్ వస్తుంది. ఓకే, సో అట్లాంటి వచ్చినప్పుడు నెగటివ్ కమెంట్స్ కూడా కొన్ని ఎక్కువ అవుతాయి. ఏదైనా సాంగ్ కి మీరు చేసిన 100 సాంగ్స్ లో ఎక్కువ నెగటివ్ కమెంట్స్ వచ్చిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? మేబీ ఉండొచ్చు. యాక్చువల్లీ మా మమ్మీ నన్ను కమెంట్స్ అస్సలు చూడనియరు, ఏ సాంగ్ చేసినా కమెంట్స్ ఓపెన్ చేయండి. కానీ మీరు షేర్ చేసుకున్నారో ఇంటర్వ్యూలో, అందరికంటే ముందు కమెంట్ నేనే డిలీట్ చేసేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ నేను వీడియో పోస్ట్ చేస్తా, నా కమెంట్స్ నేను చూసుకొని అందరికన్నా ముందు నా కమెంట్స్ నేనే డిలీట్ చేసుకుంటా. నీకు బాగా అంటే కమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి బాగా అంటే ఏదైనా కమెంట్ చూసినప్పుడు కొన్నిసార్లు అబ్బా ఏంటి ఇట్లా ఉన్నారు వీళ్ళు అని చిన్న బాధ అవుతుంది కదా, అది ఎవరితో కూడా షేర్ చేసుకోలేము. మన ఓన్గా మనమే ఏదో ఇంకా మనల్ని మనం చెప్పుకొని మన మనసుకి మనం సర్ది చెప్పుకొని వదిలేసి డిలీట్ చేసేసి కాసేపు ఆలోచించి వదిలేస్తాం కదా. అలా బాగా బాధపడిన కమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అట్లా బాగా బాధపడినాయి అంటూ ఏం లేవు. బికాజ్ నేనేమనుకుంటానంటే చూసిన చాలా దారుణమైన కమెంట్స్ కూడా చూసిన, ఈవెన్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా. ఇక్కడ మనం చేసే తప్పేమి ఉండదు, కాకపోతే వాళ్ళ మైండ్ అనుకోవాలి. ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూడండి, ప్రతిదీ చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే అమ్మ నాన్నకు చూపించి పోస్ట్ చేసేటివి కాబట్టి స్టిల్ దారుణమైన కమెంట్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా నాకే కాకుండా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్కి వస్తూ ఉంటాయి, కంటేనే వస్తాయి. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మన మైండ్ మనం తీసుకుందాం అనుకుంటే దాన్ని తీసుకోవచ్చు, లైట్ వదిలేయాలి, డెలీట్ చేసి మైండ్ పక్కకి. పనులు చాలా ఉంటాయి, వాళ్ళని పట్టించుకునే అంత టైం లేదు ఫస్ట్లీ. అట్లా నేను దేనికి బాధపడలే. ఓకే, సో ఇంకొకటి నార్మల్ గా ఫోక్ ఇండస్ట్రీలోనే మనకు తెలిసిన వాళ్ళైనా కొంతమంది దగ్గర, అంటే మీ వరకు వచ్చిందో లేదో తెలీదు, పూజకి ఓ పిలక వెంకటేష్ హిట్ తర్వాత యాటిట్యూడ్ పెరిగింది, పేమెంట్లు పెంచేసింది, తన వే ఆఫ్ బిహేవియర్ మారిపోయింది, రూడ్ గా బిహేవ్ చేస్తుంది అని కొన్ని వినిపిస్తున్నాయి. సో ఇది ఎంతవరకు నిజం? ఆ సక్సెస్ ని బట్టి ఇలా మారిపోయిందా, లేదంటే ఒరిజినల్ పూజా నాగేశ్వర్ దాని తర్వాత బయటకు వచ్చిందా?
ఏ లేదు లేదు. అంటే నా వరకు అయితే మీరు అన్నారు కదా మీ వరకు వచ్చిందో లేదో తెలియదని, నా వరకు అయితే రాలేదు. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సేమ్ టీంతో వర్క్ చేస్తున్నా. వాళ్ళతో అప్పుడు ఏ బంధం ఉందో ఇప్పటికే అదే ఉంది, మంచిగా క్లోజ్గా. మేబీ కాల్స్ ఫాస్ట్గా ఆన్సర్ చేయలేకపోతున్నా అప్పటికి ఇప్పటికి, ఎందుకంటే చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. కుదరట్లేదు ఫస్ట్లీ మాట్లాడడం, కొంచెం కాల్స్ అనేటివి లేట్గా రిసీవ్ చేసుకుంటున్నాం. హైయెస్ట్ పేమెంట్ తీసుకుంటున్నారు పూజా నాగేశ్వర్ అనేది కూడా మేము విన్నాం, ఇది నిజమా? అదైతే నిజం కాదు, మరి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ అదైతే ఫోక్ లో ఆల్మోస్ట్ హైయెస్ట్ పేమెంట్ ఇప్పుడు మీరు డిమాండ్ చేస్తున్నారు. అట్లా అయితేనే నేను చేస్తాను, లేదంటే చెయ్యను అంటారు. వెహికల్ పికప్ అండ్ డ్రాప్ ప్రొవైడ్ చేస్తేనే నేను వస్తాను, లేదంటే అసలు నేను రాను అంటే. ఈ పాయింట్ నాకు యాక్చువల్ చాలా బాగా అనిపించింది. నేను నిన్ననే లాస్యతో మాట్లాడినప్పుడు కూడా నేను లాస్యకి అదే చెప్పాను, మీ అందరూ కలిసి అమ్మాయిలు ఈ పాయింట్ స్ట్రెస్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. మూవీస్ కి వెబ్ సిరీస్ కి వాళ్ళే పిక్ చేసుకుంటారు, వాళ్ళే డ్రాప్ చేస్తారు. సో అక్కడే దాంతో పాటు అంతే లైన్ లో అంతే పోటీగా ఇప్పుడు మన ఫోక్ ఇండస్ట్రీ కూడా ఏం తక్కువ ఎక్కడ కూడా దానికి తీసిపోలేదు. సో మనం అంతకన్నా ఎక్కువ హిట్లు కొడుతున్నాం. ఆల్మోస్ట్ 200 millions క్రాస్ అయిందంటే అది మామూలు విషయం కాదు సాంగ్ అనేది. అది ఓన్లీ సాంగ్ బాగుండడం వల్లే కాదు, అందులో యాక్ట్ చేసిన మిమ్మల్ని కూడా ఎక్కువ కనెక్ట్ అయ్యారు జనాలు. సో మీ సేఫ్టీ మీరు చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. వెహికల్ నాకు నిజంగా ఆ పాయింట్ చాలా బాగా అనిపించింది. ఇలానే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. బస్ స్టాండ్లలో అక్కడ ఇక్కడ మీరు షేర్ చేసుకున్నారు కదా ఒక పాయింట్, బస్ స్టాప్ లో డ్రాప్ చేసి వెళ్ళిపోతే మా మమ్మీ నేను లేదంటే అమ్మమ్మ నేను ఉంటాము అని. అలా భయపడిన సిచ్యువేషన్ ఉందా అలా? అంటే భయపడిన సిచ్యువేషన్ అంటే వాళ్ళు ఒక సాంగ్ కి అమ్మమ్మ నేను అట్లా మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది. అది కొత్త ప్రొడ్యూసర్, అసలు ఫోకే కాదు, వాళ్ళకి సరిగ్గా నాలెడ్జ్ ఉందో లేదో కూడా ఇందులో తెలియదు. ఆ టైంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినారు, వీళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టు. సో ఆ టైంలో అట్లా నేను నిజంగా చాలా సార్లు విన్నాను రా ఈ మాట. అంటే సాంగ్ ప్యాకప్ అయిపోగానే లైక్ షూట్ ఇప్పుడు అవుట్ లొకేషన్ లో ఎక్కడో పొలాలలో గుట్టల దగ్గర అక్కడ కొండల దగ్గర అక్కడ ఉంటది కదా, అక్కడ నుండి తీసుకొచ్చి బస్సెస్ అక్కడ ఆటో స్టాండ్స్ దగ్గర వదిలేస్తారు. అక్కడ నుండి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు, అక్కడ నుండి ఎవరిది వాళ్ళు చూసుకోవాలి అని చాలా మంది చెప్పారు. ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాము అని చెప్పి. నిజంగా ఆ పాయింట్ లో ఒకవేళ నీకు ఏమంటారు క్వశ్చన్ చేయాలి అని అనిపిస్తే ఎవరిది తప్పు, ప్రొడ్యూసర్దా డైరెక్టర్దా లేదంటే ఎవరిది? అంటే నేను క్వశ్చన్ చేయాలనుకోను, ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా వాళ్ళే, లైక్ టీమ్స్. ఇంతకుముందు ఎవరైతే చేసిండ్రో ఇప్పుడు ఎవరైతే చేసిండ్రో అంతా తెలిసిన వాళ్ళే, ఒక 2 years నుంచి. వాళ్ళు ఎప్పుడు అట్లా వదిలేసిపోలేదు. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది ఒక కొత్త ప్రొడ్యూసర్ దగ్గర. ఈవెన్ వాళ్ళని వదిలేసి పోవడానికి కూడా వాళ్ళకి లేదు, ఎందుకంటే మన అమ్మాయి కదా అన్న ఫీల్లో ఉంటారు. వచ్చేదాకా బస్సు వచ్చేదాకా అక్కడ ఉండి ఎక్కిచ్చి వెళ్తారు. అట్లా ఎవరిని క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ వరకు అయితే వాళ్ళు తెచ్చుకోలేదు. కొత్త వాళ్ళు ఇక అప్పుడు ఒక 1.5 year బ్యాక్ అది జరిగింది. ఓకే, ఎప్పుడన్నా సాంగ్స్ ఆపర్చునిటీ ఇస్తాము, లేదంటే మీకు ఫేమ్ ఇస్తాము, లేకపోతే ఇంకేదో చెప్పి మిమ్మల్ని మీతో మిస్బిహేవ్ చేయడం కానీ, కొంచెం వల్గర్గా మాట్లాడడం కానీ, లేదంటే రాంగ్ నెంబర్స్తో టెక్స్ట్ చేయడం కానీ, ఆపర్చునిటీస్ ఇస్తాము అని చెప్పేసి నార్మల్ నంబర్స్ తీసుకొని కొంతమంది పోక్రియదోలు మాట్లాడుతూ ఉంటారు కదా, అలా ఏదన్నా జరిగిందా? అంటే ఇంకా నంబర్స్ ఎక్స్చేంజింగ్ జరిగింది. ఇట్లా షూట్స్కి వెళ్ళిన చోట నెంబర్స్ మేబీ ఎక్స్చేంజ్ అయ్యేటివేమో. షూట్ నుంచి వచ్చిన తర్వాత నాకు అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ మెసేజెస్ వస్తున్నాయి కూడా. కాకపోతే ఇంకా అది పబ్లిక్ నెంబర్, మనం ఏం చేస్తాం, ప్రొఫెషనల్గా యూజ్ చేసే నెంబర్, ఎవరు ఇచ్చిండ్రు ఏంటి. ఫస్ట్లీ చిన్న చిన్న థింగ్స్ అనేటివి ఏంటంటే అండి, కొంచెం టైం ఉంటే వాటిని ఏమైనా పట్టించుకోగలుగుతాం. ఇట్లా ఫోన్ చేస్తారు, పూజా నాగేశ్వర్ అక్కనా, నేను మీకు ఫ్యాన్ అక్క, మీతో సాంగ్ చేయాలనుకుంటున్నా, మీరు పర్ డే ఎంత ఛార్జ్ చేస్తారు, ఇలాంటి అన్వాంటెడ్ కాల్స్ వస్తాయి. దానికి మనం ఏం చేస్తాం, ఇప్పుడు షూట్ ఉంది అక్కడ టేక్ రెడీ అంటారు, మనం వీడిని తిట్టుకుంటూ ఉండలేము, వీడి మీద యాక్షన్ తీసుకోవాలన్న టైం ఉండదు, వెళ్ళాలి. అది అయిపోయిన తర్వాత ప్యాకప్ ఉంటుంది, అప్పుడు పట్టించుకోలేము. ప్యాకప్ అయిన తర్వాత మనకు లాస్టింగ్ ఏంటంటే కంటి నిండా నిద్ర, అది కావాలి. ఆ టైంలో వీడిని పట్టించుకుంటామా, ఫోన్ సైలెంట్లో
ఇంట్లో పెట్టి పడుకుంటాం అట్లా. ఇక వీళ్ళని పట్టించుకునే అంత ఉండదు, అవి వస్తూనే ఉంటాయి, మనం లైట్ తీసుకుంటూనే ఉండాలి. ఓకే ఓకే. సో మరి ఈ టైంకి రారు, షూట్ టైంకి ప్యాకప్ అవ్వాలంటారు కానీ షూట్ టైంకి మాత్రం రారు పూజ అని చెప్పేసి ఒకటి ఉంది, మరి దానికి అయితే టైంకి ప్యాకప్ అవ్వాలని చెప్పాను. నిజానికి కొంచెం మేకప్ దగ్గర ఏంటంటే డిలే అయిద్ది నాకు. ఓకే. కొంచెం టైం తీసుకుంటా. ఎక్కువ మేకప్స్ అంటే ఎక్కువ ఉండవు. మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ న్యాచురల్ లుక్ కావాలంటారు, లైట్ మేకప్సే ఉంటాయి ఎందులో అయినా. కాస్త హెవీ మేకప్స్ ఉన్నప్పుడు నేను బాగా టైం తీసుకుంటా, లేట్గా వస్తా కొంచెం. ఓకే. లేట్గా వచ్చి బట్ టేక్స్ మాత్రం అంతకు తగ్గట్టే చేసేస్తా, టక్క కంప్లీట్ చేస్తా. నేను అక్కడ లేట్ చేసింది ఇక్కడ కవర్ అప్ చేసేస్తా. ఆ నమ్మకం నాకు ఉంటుంది, అందుకే కొంచెం లేట్ అయినా కానీ భయం లేకుండా ఓకే. ఉంటా. సో మీకు డాన్స్ కంటే ఎక్కువ కూడా యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా? యాక్టింగ్ నాకు ముందు నుంచి వచ్చు, అందులో నేను చాలా పర్ఫెక్ట్. డాన్స్ ఏంటంటే నేను మధ్యలో జాయిన్ అయింది కదా ఇది, కొంచెం నర్వస్ ఫీల్ ఉంటుంది, చేయగలుగుతానా లేదా భయం ఉంటుంది. కెమెరా ముందుకు వెళ్ళేటప్పుడు ఈ స్టెప్ చేయాలి, చేయకపోతే మళ్ళీ 2-3 టేక్స్ పడితే నాకు టేక్స్ తీసుకోవడం ఇష్టం లేదు, అట్లా కొంచెం సో ఇప్పుడు 100 సాంగ్స్ లో ఆల్మోస్ట్ ఒక 30-40 సాంగ్స్ అనేవి చేసి ఉంటారా? సాంగ్స్ డాన్స్ చేసి ఉంటారా? నాకు తెలిసి డాన్స్ ఎక్కువ చేసినట్టున్నా. అవునా? ఇక హాఫ్ లవ్ ఫెయిల్యూర్ ఇది, ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఉంది కదా. అవును. సో ఇప్పుడు మీకు ఏది బాగా కంఫర్ట్ అనిపిస్తుంది? ఇప్పుడు చూడండి, నేను ఫోక్ డాన్స్ కోసం చెప్పిన అనుకోండి ఇదే కంఫర్ట్ అనిపిస్తుంది, లేదు లవ్ ఫెయిల్యూర్ కోసం చెప్తే అదే కంఫర్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే డాన్స్ చూసుకుంటే మనకి మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ 6 o'clockకి కంపల్సరీ ప్యాకప్ అయిపోయింది హ్యాపీగా. కాకపోతే మొత్తం ఎండలో డ్యాన్స్ చేయాలి, రోజంతా నాకు షూస్ ఉంటే సరిగ్గా డ్యాన్స్ రాదు, చెప్పల్స్ లేకుండా ఉంటేనే డ్యాన్స్ వస్తుంది. అవును, చాలా చూసాను కూడా. ఓపిలగా వెంకటేష్ కి కూడా మీరు వేసుకొని ఉంటారు కదా? వేసుకోలేదు. నార్మల్ స్లిప్పర్స్ అయినా నాకు డాన్స్ రాదు, కాళ్ళకి ఏం లేకపోతేనే నాకు డాన్స్ వస్తుంది. అట్లా ఎండలో చెయ్యాలి కదా కాళ్ళకి, అండ్ పైన నుంచి ట్యాన్ అదంతా. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ చూసుకోండి, మొత్తం హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎక్కువ అవుట్డోర్ షూట్ ఉండదు, కొన్ని లవ్ సీన్స్ ఉంటాయి, అది కూడా మాంటేషన్స్ ఉంటాయి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అక్కడ కష్టపడాల్సింది ఏంటంటే ఎమోషనల్ సీన్స్ అండ్ లేట్ నైట్ షూట్స్. అట్లా దీంట్లో మైనస్లు ఉంటాయి, దాంట్లో మైనస్లు ఉంటాయి, దీంట్లో ప్లస్ గ్లిజరిన్స్ అవి పెట్టుకొని కళ్ళు ఉబ్బిపోతాయి. ఇక ఏది చూసుకుంటే అది బెటర్, ఏది చూసుకుంటే అది అందులో కంపల్సరీ ఇంకా ఏమంటారు కొంచెం బెటర్ అవి ఉంటాయి, కొంచెం ఏంటంటే ఇక మనం అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలి, మన ప్రొఫెషన్ కాబట్టి. ఓకే. సో షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు కదా? అవును, ప్రెసెంట్ చేస్తున్నా. రెడ్డి గారి అమ్మాయి ప్రెసెంట్ చేసే సిరీస్. ప్రీవియస్ ప్రాజెక్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ స్వాతిముత్యం. ఓకే. మంచి బస్ తీసుకొచ్చింది అది కూడా. అవునా? నెక్స్ట్ ఏంటి మూవీ? ఏమన్నా ఆడిషన్స్ ఇచ్చావా? ఏమన్నా సైన్స్ చేసావా? నెక్స్ట్ నాది గాయ్ గత్తర్ మూవీ రిలీజ్ కుంది. ఓకే. ఎప్పుడు? అవును, మేబీ సమ్మర్ లో రిలీజ్ అయిపోయింది. ఓకే ఓకే. ఇంకేమన్నా ఉన్నాయా షూటింగ్స్ ఇప్పుడు ప్లాన్స్ లో అట్లా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇవే. ఎలాంటి స్టోరీస్ చూస్ చేసుకుంటున్నారు? లైక్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనకు వచ్చేటి ఏవైనా మమ్మీ పర్టికులర్గా చూస్ చేసుకోవాలి అని అంటున్నారు. ఇప్పుడు గాయగత్తర్ ఉందనుకోండి, చాలా హోమ్లీ లుక్ ఉంటుంది. అదంతా ఏంటంటే మన గోదావరిఖనిలో షూట్ చేస్తున్నాం. ఓకే. ఒక మాస్ ఏరియాలో ఉండే లైఫ్ స్టైల్స్ చూపించుకుంటూ ఉంటుంది. మంచి డ్రెస్సింగ్. మా డైరెక్టర్స్ వీళ్ళంతా న్యూ టీం అన్నమాట. ఓకే ఓకే. కొత్త టీం, కొత్త ప్రొడక్షన్ అంతా కూడా. కాకపోతే స్టోరీ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. అయితే స్టోరీస్ అనేటి అమ్మ ఎట్లా చూస్ చేసుకోమంటున్నారు అంటే, ఏవైనా చుడీదార్స్, హాఫ్ శారీస్, ఈవెన్ వెస్ట్రన్ ఉన్నా కానీ అదంతా నీట్గా ఫుల్ బాడీ కవరేజ్ అయ్యేటట్టు. ఓన్లీ స్టోరీ ఒక్కటే కాదు, డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఇంపార్టెంట్ అంటాను అమ్మ ఇప్పుడు. అట్లా ఏమైనా చిన్న ఎక్స్పోజింగ్ ఉన్నట్టున్నా ఒప్పుకోకు, ఎందుకంటే స్టోరీ బాగున్నంత మాత్రాన నువ్వు ఒక లుక్ లో కనిపించినావు అంటే అది రెగ్యులర్ అయిపోయింది. నార్మల్ గా అంటే మనం ఏవైతే జనాలకి అలవాటు చేస్తామో అదే వాళ్ళ తర్వాత కంటిన్యూలో చూడగలుగుతారు. ఒకసారి మారిపోతే అప్పటి నుండి ఏమైతుంది తెలుసా,
అచ్చా ఈ అమ్మాయి ఫోక్ లోనే ఉంది కాబట్టి ఇండస్ట్రీ సైడ్ అవకాశాలు రావాలంటే ఈ అమ్మాయి ఇట్లా అయిపోయింది, ఈ అమ్మాయికి అవకాశం ఎట్లొచ్చిందో, ఏం చేస్తే వచ్చిందో, ఇలాంటి చురుకు చురుకు మాటలు వస్తూ స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరికి కామన్ అది. ఇప్పుడే నేను చిన్నగా ఏదైనా వెస్టర్న్ లుక్ లో ఫోటో పెట్టినా రీల్ పెట్టినా అయిపోయింది, ఒక హిట్ పడిపోయింది, చేంజ్ అయిపోయినావా, నిన్ను మేము ఎంతో పద్ధతిగా అనుకొని నిన్ను సపోర్ట్ చేస్తున్నాం, ఇట్లాంటి కమెంట్స్ వస్తున్నాయి. ఇంకా నేను స్టోరీస్ కరెక్ట్ చూస్ చేసుకోకపోతే నాకు వచ్చిన సపోర్ట్ అంతా కూడా అట్లనే వెనక్కి వెళ్ళిపోయింది. జనాలకు అర్థం కాదు ఏంటంటే అదే ఇప్పుడు నార్మల్ గా ఈ రోజు నువ్వు నేను ఇలా చుడిదార్ లో ఉన్నాం కదా, రేపు పొద్దున మన పర్సనల్ లైఫ్ లో ఇది షూట్ కదా, రేపు పొద్దున మన పర్సనల్ లైఫ్ లో మనం ఒక జీన్స్ టీ షర్ట్ గానీ ఒక నైట్ ప్యాంట్ టీ షర్ట్ గానీ వేసుకుంటే అచ్చా వీళ్ళు స్క్రీన్ కోసమే యాక్టింగ్ చేస్తారు, బయట చేసే కథలన్నీ ఇట్లుంటాయి. అరే డ్రెస్ ని బట్టి మనిషిని ఎట్లా డిసైడ్ చేస్తారు. అండ్ ఈ రోజు ఇక్కడ ఇట్లా ఉన్నాము, ఇంట్లో కూడా నువ్వు ఇట్లా మొత్తం అన్ని అన్నట్టు కాదు కదా, ఇంట్లో నీ కంఫర్ట్ లో నువ్వు ఉంటావు, అదే నీ ఇల్లు కదా, దాన్ని కూడా జడ్జ్ చేస్తున్నారు. పర్సనల్ లైఫ్ లో కూడా జడ్జ్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు నేనున్న స్టేజ్ కి ఏంటంటే నాకు నా ఆడియన్స్ సపోర్ట్ అనేది ముఖ్యం. సో వాళ్ళని బట్టి నేను వెళ్ళాలి, అంటే తప్పదు. వాళ్ళు ఇంకా ఇలా చూస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి ఎలా రీచ్ అవుతాము, వాళ్ళందరూ ఇష్టపడిపోతే మనం ఈ రోజు ఇక్కడ ఇలా కూర్చొని మాట్లాడుకోం కదా. సో డెఫినెట్ గా వాళ్ళు మనల్ని ఎలా అంటే వాళ్ళు హర్ట్ అవ్వకుండా ఎలా చూస్తారు, ఎలా అయితే వాళ్ళు ఇష్టపడతారు అనేది ఫస్ట్ అదే పెద్దది. తర్వాత మనం స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం అయినా ఇంకా ఏవైనా సరే అవన్నీ వీళ్ళ లుక్స్ ని అంటే వీళ్ళ కాన్సన్ట్రేషన్ ని దాటి మనం పోకూడదు అని. కొన్ని స్టోరీస్ వచ్చినాయి బాగా సెమీ వెస్టర్న్ ఉండి, లైక్ సెమీ వెస్టర్న్ కాదు కొంచెం వెస్టర్న్ ఎక్కువగా ఉండి స్టోరీస్ బాగుండి వచ్చినాయి. కాకపోతే అమ్మ ఏమన్నారు, మాకు స్టోరీ ఇంపార్టెంటే కాదంటలేం, కాకపోతే మా అమ్మాయి జనాల్లోకి రీచ్ అవ్వడం కూడా ఇంపార్టెంటే. తను ఇప్పుడు ఒక లుక్లో కనపడి సడన్గా ఇంకో లుక్లోకి షిఫ్ట్ అయితే అది ఎవరు తీసుకోలేరు అండ్ మేము కూడా ఒప్పుకోము. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న అమ్మాయిని కొంచెం నీట్గా తీసుకెళ్లాలని మాకు ఉంది అన్నట్టు కొన్ని అమ్మ రిజెక్ట్ చేసినవి ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు స్టోరీస్ అన్ని కూడా ఫస్ట్ మమ్మీ డాడీ వీళ్ళు విన్న తర్వాత మీ వరకు వస్తున్నాయా? లేదు అందరం కలిసి ఒకేసారి. ఓకే, సో అలా తర్వాత డిస్కస్ చేసుకొని ఇది వద్దు ఇది కావాలి. డాడీకి టైం ఉండదు కదా మాతో ప్రతిసారి ఆఫీస్కి వచ్చాను, డాడీ మనుగురులో ఉంటారు కదా, లైక్ అమ్మ నేను వెళ్ళి వింటాము, డాడీతో డిస్కస్ చేస్తాం ఇంటికి వచ్చి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మన ఫోక్ సైడ్ వస్తే మనకి నార్మల్గా పేమెంట్లో ఒక 20,000 30,000 లోపే ఉంటది కదా మెయిన్ లీడ్స్ కి. సో మన దానిలో కాస్ట్యూమ్స్ కే ఎక్కువ పోతుంది కదా. అవును, కాస్ట్యూమ్ ఈజీగా మనకి ఒకటి నార్మల్ గా అంటే రిపీట్ చేస్తాము, అయితే చున్నీ చేస్తే లెహంగా చేయలేము, లెహంగా చేస్తే బ్లౌజ్ చేయలేము, ఒకటి అలా కంపల్సరీ ప్రతి సాంగ్ కి ఒకటి కొత్తది ఏదో ఒకటి వేసుకోవాల్సిందే, అది ఫిక్స్. ఇంకా ఈవెన్ ఇంక్లూడింగ్ జ్యువెలరీ అన్ని కూడా మనమే పెట్టుకోవాలి కదా. సో అన్ని పోను సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది కాబట్టి జర్నీ 2 years నుంచి కంటిన్యూ అయింది. ఇంకా అనిపిస్తుంది అయితే అనిపిస్తుంది ఇంకా పేమెంట్స్ పెంచితే బాగుండు అని ఏమన్నా అనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే ప్రొడ్యూసర్స్ అంటే లైక్ ప్రొడ్యూసర్స్ ఉన్న దానికి మేమున్న దానికి నాకైతే ఇదే సాటిస్ఫై. వాళ్ళని నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు, ఓకే నేను ఇబ్బంది పడాలనుకుంటారా పేమెంట్స్ దగ్గర? అంటే షూట్ అయిపోగానే పడిపోవాలి లేదంటే అడ్వాన్స్ ఇవ్వాలి, అదైతే స్ట్రిక్ట్ ఉంటాం. నిజానికి మీకు వచ్చిన ఇన్ఫో ఏంటో తెలియదు కానీ నేను పేమెంట్స్ ఎక్కువ తీసుకుంటానని. పేమెంట్ నేను అసలు ఎక్కువ డిమాండ్ చేయను, రీజనబుల్గా అమ్మ మాట్లాడతారు, నేను మాట్లాడాను అదంతా అమ్మ మాట్లాడతారు. కాకపోతే ఇచ్చే దగ్గర మాత్రం స్ట్రిక్ట్ ఉంటుంది, కంపల్సరీ అడ్వాన్స్ కంపల్సరీ ఉండాలంటది. అండ్ షూట్ ప్యాకప్ అయిన వెంటనే ఫుల్ పేమెంట్ అనేది అయిపోవాలి. ఈ విషయం తర్వాత మళ్ళీ మనం వాళ్ళకి ఫోన్స్ చేసి ఫాలో అప్ చేయకుండా అస్సలు అది అవ్వనియదమ్మా అక్కడే. అది మన ఏమంటారు కంఫర్ట్, ఇంకా అంటే ఏమంటారు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది మనకు తెలియదు. కొన్నిసార్లు కొత్త వాళ్ళతో వర్క్ చేస్తాము, కొన్నిసార్లు కంటిన్యూస్ సేమ్ ప్రొడ్యూసర్స్ తో వర్క్ చేస్తే వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఇది మీరు చెప్పింది అయితే అగ్రీ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తేనే మీరు ఆ సాంగ్ కి కన్ఫర్మ్ అన్నట్టు కదా. అడ్వాన్స్ లేకుండా రేపొద్దున షూట్ కి వెళ్తున్నాము అని అన్ని ప్యాక్ చేసుకుని అంత రెడీగా ఉన్నాక మీ ప్లేస్ లో ఇంకొక అమ్మాయిని రీప్లేస్ చేస్తే అలా ఏమైనా రీప్లేస్మెంట్స్ జరిగినాయా? అట్లా ఏం జరగలేదు. అయినా మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేస్తారు అంతే కదా. ఓకే, సో ఓ పిల్లగా వెంకటేష్ సాంగ్ గురించి నార్మల్ గా ఇంటర్వ్యూస్ మీరు ఇచ్చారు కదా, చాలా ఇంటర్వ్యూస్ దాని తర్వాతే కదా స్టార్ట్ అయినాయి చాలా ఎక్కువగా ఇంటర్వ్యూస్. అవును, సో నార్మల్గా అంటే మనం మాట్లాడుకున్నాం కూడా దీని గురించి, ఎక్కడా కూడా ప్రొడ్యూసర్ గురించి కానీ డైరెక్టర్ గురించి కానీ అసలు ఎక్కడ మాట్లాడట్లేదు. అసలు అవకాశం ఎలా వచ్చింది ఏంటి అనేది అసలు టాపిక్ చెప్పట్లేదు అనేది వాళ్ళు హర్ట్ అవ్వడమో లేకపోతే ఇట్లాంటి ఒకటి అంటే దీని వల్లనే ఆ అమ్మాయికి
యాటిట్యూడ్ అని వస్తున్నాయి కదా. సో ఏంటి, ఏం జరిగింది అంటే, నార్మల్ గా అయితే ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది అంటే, మనకి సక్సెస్ తీసుకురాకపోయినా మనం మన డైరెక్టర్స్ ని, ప్రొడ్యూసర్స్ ని మనం గుర్తుపెట్టుకుంటాం. ఫస్ట్ అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఏదైనా సరే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. అలాగే ఈ జర్నీలో సక్సెస్ ఎక్కువ ఏదొస్తుందో దాన్ని కంపల్సరీ గుర్తుపెట్టుకుంటాం, ఎందుకంటే అది లైఫ్ టర్నింగ్ పాయింట్ కాబట్టి. అలానే లాస్ అయిన దాన్ని కూడా గుర్తుపెట్టుకుంటాం, దాని వల్ల మనం ఒక స్టెప్ పడిపోయామని. ఇలా ఉంటాయి కదా స్టెప్ బై స్టెప్. అలా మీకు కంప్లీట్ లైఫ్ ని టర్న్ చేసింది ఓపిలగ వెంకటేష్. సో అలాంటి అంటే డైరెక్టర్ గురించి కానీ, ఎక్కడన్నా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కానీ అలాంటివి ఎక్కడ జరగలేదు, ఏంటిదంతా? థ్యాంక్స్ చెప్పడం ఎక్కడ జరగలేదు అంటే, మనము జస్ట్ మన టీం వర్క్ గురించి చెప్పాలి. లైక్ ఇక్కడ థ్యాంక్స్ చెప్పడానికంటూ లైక్ టీమ్ హార్డ్ వర్క్ అనేది బయట పెడితే చాలని నేను అనుకుంటా. అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను టీమ్ హార్డ్ వర్క్ని బయట పెట్టా. ప్రీవియస్ చేసిన ఇంటర్వ్యూస్ అన్నిట్లో ఓన్లీ ఇంటర్వ్యూస్ ఎప్పుడైతే నాకు కొత్తగా అప్పుడప్పుడు బిగిన్ అవుతున్నాయో అప్పుడు నేను టీం గురించి చెప్పకపోవడం అనేది జరిగింది. లైక్ తెలియదు, ఎందుకంటే నేను చాలా న్యూ ఇంటర్వ్యూస్ కానీ, ఈ ఫ్యాన్ బేస్ కానీ ప్రతిదీ నాకు కొత్త. అప్పుడు నా గురించి నాకే ఆరాటం ఎక్కువ ఉండేది. సో నాకు అంత అవగాహన లేదు, వీళ్ళ గురించి చెప్పాలి, వాళ్ళ గురించి చెప్పాలి, మాట్లాడడమే తెలియదు ఫస్ట్లీ. సో అట్లా ఆ టైంలో చెప్పాలి. ఒక 2-3 ఇంటర్వ్యూస్ తర్వాత మా మమ్మీ డాడీ కూర్చోబెట్టి చెప్పింది, లేదమ్మా ఇట్లా టీం గురించి అన్నిటి గురించి మాట్లాడి, ఓకే డాడీ అన్న. తర్వాత ఇంటర్వ్యూస్ అన్నిట్లో మాట్లాడిన వాళ్ళు ఏం చేశారంటే నిజానికి కట్ చేసిండ్రు. నేను మాట్లాడిన టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కట్ చేసిండ్రు. ఒక 4-5 ఇంటర్వ్యూస్ చూసా నేను, 7 months ago, 5 months ago ఉన్న 4 months ago ఇంటర్వ్యూ సంథింగ్ చూస్తుంటే ఇక్కడ క్లిప్ లేదు. సో అసలు ఏం జరిగింది అనే లోపే మీరే ఇందాక నాతో ఆ పాయింట్ షేర్ చేసుకున్నారు కదా. సో దీనిపైన మీరు మీ మిస్టేక్ ఏం లేదు అనేది క్లారిటీ ఇచ్చుకుంటే బెటర్ కదా. తర్వాత నేను కాల్ చేసి అడిగినాక చెప్పింది ఏంటంటే, ఇది మీరు పెయిడ్ ప్రమోషన్ చేసుకోండి, మీ సాంగ్ గురించి మీ టీం గురించి మాట్లాడాలంటే మేము మీ సక్సెస్ గురించి ఇంటర్వ్యూ చేయాలనుకున్నాం, చేసినాం అన్నట్టు అనే ఆన్సర్ ఇచ్చిండ్రు. అన్నట్టు కాదు, ఆన్సర్ ఇచ్చిండ్రు. ఓకే, ఇంకా మనం ఏం చేస్తాం, వాళ్ళు ఎడిట్ చేసిన దానికి నేనేం చేయలేను. కాకపోతే వేరెవర్ ఐ గో నేను నా టీం గురించి కంపల్సరీ టాపిక్ వస్తే చెప్తాను. అదే, ఎందుకంటే నార్మల్ గా అయితే మనము ఇప్పుడు అమ్మ నాన్న సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నాము ఆ రోజు. ఇప్పుడు నార్మల్ గా మీరు అన్నారు కదా, ఇప్పుడు శేఖర్ వైరస్ గారు మీకు డాన్స్ లో కొంచెం భయము, రెస్పెక్ట్, ఆయన వల్ల కొంచెం ఇంకెక్కువ భయంతో చేస్తాను నేను ఆయన సాంగ్స్ కి అయితే. అండ్ ఎవరైతే మనకి గురువులు కానీ లేదంటే రెస్పెక్ట్ ఉన్న పర్సన్స్ గురించి మనం మాట్లాడతాము. అలాగే మనకి సక్సెస్, ఇంత పెద్ద సక్సెస్ అంటే 200 millions క్రాస్ అయిన సాంగ్ కి ఆపర్చునిటీ వాళ్ళు క్రియేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం కదా. ఆ ఆపర్చునిటీ లేకపోయిందంటే ఈ సక్సెస్ వచ్చేది కాదు, మీ ప్లేస్ లో ఇంకొకరు ఉండేవాళ్ళు. సో అట్లా వాళ్ళ గురించి అంటే పలానా డైరెక్టర్ నిజంగా నన్ను చూస్ చేసుకోవడము, లేదంటే ప్రొడ్యూసర్ గారు నాకు సపోర్ట్ చేసి ఆ సాంగ్ కి నాకు ఆపర్చునిటీ ఇవ్వడం, నా లక్ వల్ల నేను ఆ సాంగ్ లో ఉండడము, ఇదంతా కూడా ఒక ఏమంటారు గాడ్ గిఫ్ట్ లా జరిగింది. లైక్ ఇట్లా మాట్లాడుకుంటారు కదా నార్మల్ గా ఎవరైనా సరే. సో సడన్ గా అంటే వాళ్ళ ఇద్దరు నేమ్స్ కానీ వాళ్ళ గురించి మాట్లాడడం కానీ నేను వినలేదు, చూసాను అనమాట. నిజంగా అంటే ఈ పాయింట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అన్ని ప్లే చేసి చూసాను, ఎక్కడా లేదనమాట. సో నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? నెక్స్ట్ అంటే ఇప్పుడైతే సిరీస్ నడుస్తుంది, ఇంకా అది వస్తూ ఉంటది. సర్ప్రైజా ఫ్యాన్స్ అందరికి కూడా? అంతే. ఓపిలగ వెంకటేష్ తర్వాత మీకు ఏమంటారు మొత్తం బిజీ అయిపోయింది అనుకుంటా కదా మీ ఫోన్ మొత్తం, కంటిన్యూ కాల్స్ కాల్స్ కాల్స్. అసలు టైం అసలు నేనే నవంబర్ నుండి ఫాలో అప్ చేస్తున్నాను, ఎప్పుడు చేసినా బిజీ 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 బిజీ. సో ఆపర్చునిటీస్ పెరిగాయా అంటే ఆఫర్స్ కూడా పెరిగినాయా? బట్ ఏమంటారు సక్సెస్ అనేది ఏమంటారు చాలా కొంతమందికి చాలా టైం పడుతుంది, మీకు ఆల్మోస్ట్ 1 year 1 yearకి వచ్చిందా సక్సెస్, ఇంత పెద్ద సక్సెస్? అవును, 1 yearకి వచ్చింది. 1 year స్టిల్ నేను హ్యాపీ, ఎందుకంటే ఏ గుర్తింపు లేకుండా 1 year వరకు నేను జర్నీ చేయాలంటే నాకు ఓపిక చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. అబ్బా అవసరమా అనిపిస్తుంది. మేబీ అందుకే ఏమో దేవుడు నాకు మధ్యలో 1 million 2 million 3 million ఇట్లాంటి హిట్స్ ఆ 1 year జర్నీలో రెగ్యులర్గా ఇచ్చుకుంటూ వచ్చిండు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ 1 yearలో హిట్ అయిన సాంగ్స్ ఏంట్రా? ఈ 1 yearలో ఓపిలగ వెంకటేష్ తర్వాత అంటున్నారా మీరు? కరెక్ట్ ఫోక్ ఎంటర్ అయినప్పటి నుంచి అయితే పెనిమిటి అండ్ ఓపిలగ వెంకటేష్,
తర్వాత గీత గీయారాదు, ఇంకా ఉన్నాయి సాంగ్స్ మంచిగానే ఉన్నాయి. నాకు కంపేర్ టు అదర్ డాన్సర్స్ కానీ యాక్టర్స్ కానీ మీ ప్రొఫైల్ ఇన్స్టా ప్రొఫైల్ కంపేర్ చేసుకుంటే మీరు చాలా బాగా ప్రమోట్ చేసుకుంటారు సాంగ్ ని మీ ప్రొఫైల్లో. నిజంగా అంటే నార్మల్ గా అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ డాన్సర్స్ కానీ ఒక్క సాంగ్ అట్లా ఒక్క రీల్ లేదంటే మహా అయితే ఒక 2 రీల్స్ అట్లా పెడతారు కదా. మీ ప్రొఫైల్ చెక్ చేసిన నేను, ఒక సాంగ్ ఎవరితోనో ఉంది ఆ సాంగ్, బావా సాంగ్ సంథింగ్ ఏదో, బావో బంగారం, ఆల్మోస్ట్ చాలా రీల్స్ పెట్టినట్టున్నారు కదా దానికి. అవునవును, నాకు అదే అనిపించింది, ఈ అమ్మాయి నిజంగా అంటే యాక్టింగ్ చేసి బయటకు వచ్చేయడం కూడా కాదు, అంతే డెడికేషన్ తోని దాన్ని ప్రమోట్ చేసుకొని దాన్ని హిట్ చేసుకునే బాధ్యత కూడా మనదే. సో అది నాకు చాలా బాగా అనిపించింది మీ ప్రొఫైల్ చూసినప్పుడు. అరే ఈ అమ్మాయి చాలా కష్టపడుతుంది అంటే అందరు అనుకున్న దానికి దీనికి నాకు చాలా నెగటివ్ అనిపించింది. ఎందుకు ఈ అమ్మాయి ఇంత కష్టపడుతుంది, ఇంత చేస్తుంది, ఈ పిల్లకి ఏంట్రా ఇంత నెగటివ్ స్ప్రెడ్ అవుతుంది కొంచెము అంటే. ఇంకా తర్వాత నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే సక్సెస్ ని కొంతమంది జీర్ణించుకోలేరు. అది నిజమే. ఇంత పెద్ద హిట్ పడడం అనేది మామూలు విషయం కాదు కదా. అవును. సో ఏం లేదు, ఇంకా మనం టైంని నమ్ముకోవాలి, మన హార్డ్ వర్క్ని నమ్ముకోవాలి, గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలి, అంతే అంతే. ఇంకా ఎన్ని కళ్ళు మన మీద ఉన్నా అవంతా దండుగే అంటాను నేను. నిజం చెప్తున్నా. మీరే అంటారు కదా లైక్ చాలా నెగిటివ్ వింటున్నా అని. ఎన్ని నెగిటివ్ ఉన్నా మనం పట్టించుకోవద్దు. నేను చెప్పిన అయితే ఉన్నాయో, నేను ఫస్ట్ నుంచి ఒక 3 నమ్ముతా: వర్క్, వెయిట్ అండ్ విన్. నీ హార్డ్ వర్క్ నువ్వు ఏదైతే చేస్తావో చేసుకుంటూ వెళ్ళు. నీ హార్డ్ వర్క్ని చూసి చాలా కళ్ళు నీ మీద పడతాయి. ఆ టైంలో జస్ట్ పేషెన్స్తో వెయిట్ చేయి సక్సెస్ కోసం. సో సెకండ్ వన్ వెయిట్, విన్, లాస్ట్ థింగ్ అది. నువ్వు వెయిట్ చేసి పేషెన్స్తో ఉండి హార్డ్ వర్క్ చేసినందుకు నువ్వు కంపల్సరీ సక్సెస్ కొడతావు. అంతే, అంతే. ఓకే, నిజంగా అంటే ఆ 3 మనము రెగ్యులర్ గా ఫాలో అయితే మన లైఫ్ లో కూడా చాలా బాగుంటది. అది ఓన్లీ వర్క్ విషయం కాకుండా మన రియల్ లైఫ్, మన పర్సనల్ విషయంలో కూడా అంతే. ఏదైనా సరే మనం ఫస్ట్ దాన్ని నమ్మాలి, మనం చేయగలుగుతాము, తర్వాత దానికోసం కష్టపడాలి, తర్వాత దాన్ని కొంచెం సేపు దానికి టైం ఇవ్వాలి, వెయిట్ చేయాలి, అది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది. అలా ఒకటి వదిలిన తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వాలి, వెయిట్ చేయాలి. ఆ తర్వాత అది హిట్టా ఫ్లాపా అనేది అర్థమవుతుంది. మళ్ళీ అగైన్ మళ్ళీ థింక్ చేయాలి, మళ్ళీ ట్రై చేయాలి. సో అది కంటిన్యూస్ జర్నీ. సక్సెస్ ఇస్ జర్నీ అంటాం కదా, అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, అది కంటిన్యూ అవుతూనే ఉంటది. బట్ అంటే ఇంకొకటి కూడా ఏంటంటే, ఒకటి సక్సెస్ పడిన తర్వాత మళ్ళీ అంత సక్సెస్ అనేది కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ ఇంకా కూడా రన్ అవుతూనే ఉంది కాబట్టి దానికి మించిన సక్సెస్ రావాలి అంటే అదే వేలో కొంచెం కష్టం. అది మూవీ అయి ఉండొచ్చు, లేదంటే ఇంకా సిరీస్ ఇప్పుడు చేస్తున్నారు కదా, సో అలా హిట్ పడి ఉండొచ్చు. బట్ హిట్ మాత్రం పక్కా, ఎందుకంటే మనం కష్టపడుతున్నాం కాబట్టి. ఓకే, సో ఇంకా ఏంటి విశేషాలు? మీ జనరల్ లైఫ్ ఎలా ఉంటది ఏంటి? అందరికీ మీరు డాన్సర్, యాక్టర్ ఇదంతా మనకు తెలుసు. ఇంకా మీ జనరల్ లైఫ్ గురించి తెలియనివి మీ ఫ్యాన్స్ కోసం, ఆడియన్స్ కోసం. అంటే జనరల్ లైఫ్ అంటే ప్రజెంట్ అయితే నేను రీల్స్ చాలా చేయడం ఆపేసిన. ఓకే, 1 month అవుతుంది అనుకుంటా నా పర్సనల్ రీల్స్ అనేటివి నేను పోస్ట్ చేయక. అవి ఏంటంటే షూట్స్ లో బిజీ ఉంటున్నా, మోస్ట్లీ నా స్లీప్ కి అండ్ రెస్ట్ కే నేను టైం ఇచ్చుకుంటాను. ఎన్ని అవర్స్ పడుకుంటున్నా? ఎన్ని అవర్స్ అని కాదు, కొంచెం లేట్ నైట్ అయింది కదా పడుకునేసరికి, షూట్స్, సమ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకునేసరికి. సో లేట్ నైట్ అయింది. ఏమైందంటే పొద్దున ఒక్కో వర్క్ మధ్యలో గ్యాప్. ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా పడుకున్నా ఈ గ్యాప్ లోనే. ఓకే, అట్లా రీల్స్ అనేటివి నేను చాలా ఆపిన. మేబీ నా రీల్స్ కోసం మరీ ఎక్కువ మంది కాకపోయినా నన్ను ఇష్టపడే వాళ్ళు, హార్ట్ నుంచి నిజంగా ఇష్టపడే వాళ్ళు కొంతమంది ట్రెండింగ్ సాంగ్స్ చేస్తే బాగుంటుంది, ఆ వర్షన్లో మా పూజ ఎలా ఉంటదని. అవును అవును, అట్లా. సో అట్లా ఇంకా రెగ్యులర్ గా అంటే రెస్ట్ ఉన్న టైంలో హాఫ్ డే కాలేజ్ కాబట్టి కాలేజ్కి వెళ్ళొస్తూ ఉంటా. అప్పుడప్పుడు నాకు ఇంకా ఇక్కడే మన హైదరాబాద్లో ఇన్ఫినిటమ్ షూట్ ఉంటుంది, డబ్బింగ్ ఉంటుంది, డబ్బింగ్ చూసుకుంటా, ఇంటికి వస్తా. అట్లా ఒక కూల్ అండ్ నీట్ వేలో వెళ్తుంది. ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేస్తారా? నన్ను చెయ్యని అది ఫస్ట్. ఆల్రెడీ ఫుల్ కష్టపడి వచ్చావు, టైర్డ్ అయిపోయి ఉంటావు, రెస్ట్ తీసుకుంటారా? అవును. కుకింగ్ వచ్చా మీకు? రాదు. టీ పెట్టడం, స్టవ్ అంటి పెట్టడం, వంట రూమ్ అంటి పెడతా. అమ్మో వద్దయితే. ఓకే, సో లైఫ్ లో అంటే చాలా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి పెద్ద మీకు ఇంట్రెస్ట్ లేదని విన్నాను నేను. సో మీకు వచ్చే పర్సన్
లో క్వాలిటీస్ ఏం ఉండాలి, ఎలా ఉంటే మీరు ఇష్టపడతారు అబ్బాయిలు? క్వాలిటీస్ అంటే లైక్ లీడర్షిప్ మెయింటైన్ చేయాలి తను. ఓకే, పుష్ప తగ్గేదేలే. తగ్గేదేలే అట్లా ఉండాలి. లీడర్షిప్ మెయింటైన్ చేసి ఒక బయటికి వెళ్తే తనకంటూ సెపరేట్ నేమ్ ఉండాలి. తనతో వస్తే నాకున్న రెస్పెక్ట్ కి నాకు ఇంకా రెస్పెక్ట్ రావాలి. ఓకే, యాక్టర్ అయి ఉండాలా లేదంటే ఎవరైనా పర్లేదా? ఎవరైనా పర్లేదు. ఓకే, మా మమ్మీ డాడీకి మంచిగా అనిపించి నచ్చి నాకు ఓకే అనిపించుకునే ఫ్యామిలీ పర్సన్ అయి ఉండాలి. ఫ్యామిలీ పర్సన్ అయి ఉండాలి, అట్లా అట్లా ఉండాలి అంతే. ఓకే, సో ఇంతకీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా ఏది ఎక్కువ ఉంది మైండ్ లో? నాకు లవ్ కమ్ అరేంజ్ అంటే ఇష్టం. అరేంజ్ అంటే ఎవరో తెలియని వాళ్ళని తెచ్చి ముందు పెడతారు అన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు మరి ప్లానింగ్? ఇప్పుడు ఏం లేదు, ఇంకా 5-7 years ఉన్నాయి. స్టిల్ 18 కదా, ఇంకా ఉంటాయి 7 years కదా. ఏజ్ చెప్పేసింది గురుగారు. స్టిల్ 18 కదా, ఇంకో 25 వరకు 26 వరకు ప్లాన్ చేద్దాం అట్లా. నువ్వు ఇప్పుడే ఇంత సక్సెస్ లో ఉన్నావంటే అప్పుడు నీ సక్సెస్ ని మించి ఇంకా ఆయనకి రెస్పెక్ట్ ఉండాలి, ఆయనకి అది ఉండాలంటే మరి ఇంకా ఆయన ఏ రేంజ్ లో ఉండాలి? ఇక అది పేరెంట్స్ బాధ్యత అనుకోవాలి. లవ్ మ్యారేజ్ నీదైనప్పుడు పేరెంట్స్ బాధ్యత ఎలా ఉంటది? అప్పటికి ఎవరు నచ్చకపోతే ఇక వాళ్ళదే బాధ్యత. చూద్దాం, చూడాలి. విశ్వక్సేన్ గారు లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉండకపోతారా? అంతే. ఇష్టం కదా బాగా? అవును. క్రషా? అకిరానందన్ క్రష్. అకిరానందన్ క్రష్ ఎందుకు? లైక్ ఇష్టం ఎందుకు అని తెలియదు. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు విన్ అయినప్పుడు న్యూస్ ఛానల్స్ లో ఇట్లా చూసినప్పటి నుంచి లైక్ నాకు మంచిగా ఆ ఫేస్ చూసే కొద్ది చూడబుద్ధి అవుతుందా? ఇంకా అట్లా నార్మల్ గా స్క్రీన్ పైన అంటే నార్మల్ గా హీరోలు అట్లా అయినా వాళ్ళ పిల్లలైనా సరే ఇంకా ఎవరంటే ఇష్టం? ఇంకెవరు ఉండరు. బాగున్నాడు, క్యూట్ ఉన్నాడు, ఎవరు ఉండరు. జస్ట్ అకిరానందన్ ప్రొఫైల్ స్టాక్ చేస్తా ఉంటా. ఓకే, విశ్వక్సేన్ గారు మరి పక్కన పెట్టేసావా? లేదు, నాకు ఒక బకెట్ లీస్ట్ ఉంటుంది హీరోస్ లో మంచిగా ఇష్టపడే. ఓకే, ఎంతమంది ఉన్నారు అట్లా లిస్ట్ లో? ప్రభాస్ గారు అంటే ఇక ఫేవరెట్ హీరో. విశ్వక్సేన్ మూవీస్ ఇంట్రెస్టింగ్ గా అంటే మూవీస్ చూడాను, లైక్ వే ఆఫ్ స్లాంగ్ ఎట్లుంటుందో అదంటే ఇష్టం. ఇంకా పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా ఇష్టం. ఇట్లా హీరోస్ లో ఇట్లా. బట్ ఇంకా క్రష్ అంటే నాకు ఇంకా ఓటు అండ్ నేను అటు కూడా కాదు కదా, మేబీ నేను ఆంధ్ర అయ్యి ఉంటే వచ్చిండుంటే వేస్తుంటవి. హీరోయిన్స్ లో ఎవరి ఏమంటారు, నార్మల్ గా సాయి పల్లవి గారి డాన్స్ అని కాకుండా చాలా మంది నాకు ఆవిడనేమో చెప్తున్నారు కాబట్టి ఒక్క సెకండ్ కి ఈ ఇంటర్వ్యూకి సాయి పల్లవి గారి డాన్స్ అంటే పక్కన పెడదాం. అంటే హీరోయిన్స్ లో ఎవరి డాన్స్ అంటే నీకు బాగా ఇష్టం? ఎవరి డాన్స్ నాకు హీరోయిన్స్ లో ఎవరు ఎట్లున్నా ఎవరు ఏంటైనా కానీ నాకు సమంతనే ఇష్టం. తనకి ఇన్ కేస్ నాకు తెలిసి డాన్స్ రాపోయి ఉన్నా కానీ నాకు డాన్స్ లో కూడా సమంతనే ఇష్టం అని చెప్పేదాన్ని. క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆ క్యూట్ సమంత రావట్లేదు, అందరూ మిస్ అవుతున్నారు. ఫీలింగ్ సో బ్యాడ్. నాకు ఎప్పటికొక డ్రీమ్ ఏంటంటే ఇంకా లైక్ సావిత్రి గారిది ఇప్పుడు వచ్చింది కదా బయోపిక్, మేబీ సమంత బయోపిక్ వచ్చేసరికి నేను ముసలామణ్ణి అయిపోతానేమో, కానీ చనిపోయేలోపు ఒక్కసారైనా ఆమె బయోపిక్ చూసి చనిపోవాలి. చాలా మందికి ఉంటది తెలుసా అది, ఎందుకంటే ఆమె ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఆమె ఫేస్ చేసిన నెగిటివిటీ నిజంగా అంటే చాలా మందికి అంటే పర్సనల్ గా ఆలోచించుకుంటే వాళ్ళకు వచ్చినంత నెగటివ్ లో మనకు వచ్చేది 1%, అది కూడా కాదు. మనం దీన్నే తీసుకోలేకపోతున్నాం అంటే వాళ్ళు ఇంకెంత మెంటల్ గా స్ట్రగుల్ అయి ఉంటారు, ఎంత మెంటల్ గా స్ట్రాంగ్ అయి ఉంటారు. దాని నుండి మళ్ళీ కంబ్యాక్ వచ్చి మళ్ళీ మూవీస్ చేస్తూ అక్కడే ఉండాలి, ఇంకా అదే లైఫ్ కదా. దీన్ని దాటి మనం బయటికి పోలేము, ఇంకా వేరే లైఫ్ ని ఊహించుకోలేరు. సో మనకు ఒక ఛాన్స్ ఉంటది లైక్ కంబ్యాక్ తీసుకోవడానికి. వాళ్ళు ఆల్రెడీ కొన్ని కంట్రీస్కి తెలిసిపోయి ఉన్న పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళైతే బ్యాక్ స్టెప్ తీసుకోలేరు కదా. ఆర్టిస్ట్ల లైఫ్ చూస్తే కొంచెం అబ్బా మాది ఎంత కష్టం రా, బయట జనాలు చూస్తే ఏముంది కుప్పి గంతులు వేస్తుండ్రు, మేకప్ వేసుకుంటాను అన్నట్టు మాట్లాడతారు అనిపిస్తుంది. ఓకే, సో స్కిన్ కేర్ ఏం చేస్తారు, ఏంటి మీ సీక్రెట్స్ ఏంటి? సీక్రెట్స్ అంటూ ఏం లేవు నాకు తెలిసి. ఉన్న మొత్తంలో
చాలా స్కిన్ కేర్ని పక్కకు పడేసేటోళ్ళు ఎవరంటే నాకు తెలిసి నేనే అంటాను. అస్సలు మమ్మీ ఎంత మొత్తుకుంటుందో, అందుకే కొంచెం ఇట్లా కలర్ తక్కువ ఉంటాను కావచ్చు. అట్లేం లేదురా. వాటర్ ఎక్కువ తాగుతా. ఎన్ని లీటర్స్ మజ్జిగ తాగుతావు? 5 to 6 లీటర్స్ తాగుతావా? 5 to 6 లీటర్స్ తాగా, 3 లీటర్స్ తాగుతా. డాక్టర్ అదే చెప్తారు కాబట్టి మినిమం 3 లీటర్స్ to 4 లీటర్స్ తాగాలి అంటారు కాబట్టి దాన్ని. అది కూడా ఈ మధ్య తీసుకుంటున్న వాటర్ ఎక్కువ. షూట్స్ భయంతో ఎక్కువ వాటర్ తీసుకొని, ఎందుకంటే మనం చేసే షూట్స్కి ప్లేసెస్ కంఫర్టబుల్గా ఉండవు, వాటర్ ఎక్కువ తీసుకొని ఇబ్బంది పడలేము, ఎందుకంటే ఎమ్మటే పోయి ఫుల్గా డాన్స్ చేస్తూ ఉండాలి కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకొని అస్సలు. అది నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫేవరెట్ ఫుడ్ అంటే నాకు ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ అంటే ఎక్కువ హాట్ లైక్ చేస్తాను కావచ్చు. హాట్ బిర్యానీస్ అట్లా. మండి ఎక్కువ ఇష్టపడతా. చికెన్ మండి. ఈ మధ్య చికెన్ తినొద్దు అంటున్నారుగా. అవును, అయినా మనం ఆగం కదా. ఓకే, ఫేవరెట్ ప్లేస్? ఫేవరెట్ ప్లేస్ ఇట్లాంటివే ఉండవు మనకి. ఎక్కడికి తీసుకెళ్ళినా వెళ్ళుంటా. ఓకే, నాకు బాగా ఫేవరెట్ అంటే మా కొత్తగూడెమే. అక్కడ ఉండడం అంటే నాకు చాలా ఎక్కడైనా ట్రావెల్ చేయాలి అని అంటే ఎక్కడికి ట్రావెల్ చేస్తారు? ఎక్కడికి అంటే నాకు బాగా మౌంటైన్ ప్లేసెస్ ఇట్లాంటివి చాలా ఇష్టం. ఓకే, మేబీ అంటే లైక్ ఎగ్జాక్ట్ ప్లేసెస్ పేర్లు తెలియదు. మౌంటైన్ ప్లేసెస్ అంటే ఇష్టం. కొన్ని ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది బ్లాగర్స్ వెళ్తా ఉంటారు కదా, అట్లాంటివి చూసి అరే ఎప్పటికైనా ఇక్కడికి వెళ్ళాలి అన్నట్టు ఉంటది. వాటి కోసం తెలుసుకొని అట్లా ట్రావెల్ చేయాలని ఉంటది. టీ పర్సన్ ఆర్ కాఫీ పర్సన్? మిల్క్ పర్సన్. బూస్ట్. డే ఆర్ నైట్? డే నైట్ రెండు ఉండాలి, వీలైతే మధ్యాహ్నం కూడా ఉండాలి. నాకు పాలంటే అంత పిచ్చి, బాగా తాగుతా. డే పర్సనా లేదంటే నైట్ పర్సనా? ఓకే, డే లైక్ చేస్తారా నైట్? నైట్ ఇష్టం. బాగుంటది నైట్ టైమ్. మంచి రూమ్ డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని ఎల్లో లైట్స్ పెట్టుకొని అట్లా ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ వినుకుంటా. ఫీల్ గుడ్ అంటే ఫీల్ గుడ్ కాదయ్యి, మంచి మాస్ మసాలా పాటలు. ఎట్లా అంటే కుర్చీని మడత పెట్టి ఇంత తెల్ల సుక్కకే ఒళ్ళు నాది, ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ కి వైబ్ అవుతా ఉండాలి. పోయే బాగుంటాయి నైట్ టైంలో ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే మంచిగా ఉంటది. అండ్ మా టెర్రస్ పైకి వెళ్తే స్టార్స్ అవన్నీ బాగా కనబడతాయి, ఫుల్ స్కై మంచిగా ఉంటది. ఓకే, అట్లా చిల్ అవుతూ ఉంటారు అయితే. క్రేజీ అసలు. అంటే మీరు కనిపించిన దానికి మీరు చూసేదానికి అసలు సంబంధమే లేదు. ట్రెడిషనల్ గా ఇంత క్యూట్ గా మాట్లాడుతూ ఈ అంటే మెలోడీ సాంగ్స్, ఫెయిల్యూర్ సాంగ్స్ ఇవి చేసుకుంటూ సడన్ గా పోయే లవే లేదు. బట్ అట్లాంటి సాంగ్స్ కొంతమందికి అట్లా ఉంటది, ఆ బీట్స్, సాంగ్ లిరిక్స్. నా ప్లేలిస్ట్ అంతా మాస్ సాంగ్స్ ఉంటాయి. ఓకే, సో ఫేవరెట్ కో యాక్టర్ ఇప్పటి వరకు వర్క్ చేసిన? అందరు నా ఫేవరెట్. అవునా? బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ లో? బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ పెద్దగా ఎవరు లేరు, అంతా నార్మలే. కొంచెం నువ్వు ఏమంటారు బౌండరీస్ తో అలా ఏమైనా ఉంటారా మీరు? అంటే చాలా నా బౌండరీస్ నేనే సెటిల్ చేసుకుంటా. నాకు అమ్మ చెప్పే వరకు ఎక్కువ ఎక్కడికి తీసుకురాను. లైక్ సిచ్యువేషన్స్ చూసుకుంటా, మా డేస్ చూసుకుంటా, నాది నేనే బౌండరీస్ పెట్టుకుంటా. మా అమ్మకి ఇది ఒకటి నా విషయంలో చాలా ఇష్టం. ఓకే, అదే అంటే నార్మల్ గా ఎక్కువ ఎవరికి కూడా అంటే క్లోజ్ అంతా అయిపోయి వాళ్ళతో అంటే నార్మల్ గా ఏమంటారు రిలేషన్షిప్ పెట్టుకోవడము, అంటే లైక్ అమ్మాయిలతో అయినా సరే అబ్బాయిలతో అయినా ఫ్రెండ్స్ కానీ అలా ఏమో తక్కువ కదా మీరు పర్సన్స్ కి కనెక్ట్ అవ్వడము? అవును, అంటే తక్కువ అంటే ఇప్పుడు నేను ఉండేదానికి బట్టి చేంజ్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే నేను పీపుల్స్ కి వీటికి ఎక్కువ ప్రియారిటీస్ ఇస్తే నా వర్క్ విషయంలో నేను ఫోకస్ ఆపేస్తా. అట్లా నాకు ఛాన్స్ ఉన్నా కానీ ఎక్కువ ఎవరిని తీసుకోను మైండ్ కి. తీసుకునే డేస్ కాదు ఇవి. నేను ఎంజాయ్ చేయాలనుకుంటే మంచిగా నా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి కూడా నేను లిమిటెడ్ టైం ఇస్తా. అవునా? ఓకే, చాలా బౌండరీస్ సెట్ చేసుకుంటాను నేను. నాతో సావాసం అంటే కష్టమేనా? అబ్బాయి ఎవరో మరి ఫ్యూచర్ లో ఈ ఇంటర్వ్యూ రిపీట్ గా చూడండి.
అదే నేను అదే నార్మల్ గా అంటే ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళలో నాకు పలానా వాళ్ళు ఫ్రెండ్, పలానా వాళ్ళు బెస్టీ, పలానా వాళ్ళతో ఏమంటారు వాళ్ళు వచ్చిండ్రు అంటే ఇంకా మనం కొంచెం పక్కన యాక్టర్ గా కొంచెం సేఫ్ అనిపిస్తుంది, ఫ్రీ అనిపిస్తుంది, చిల్ అవుతాము అట్లా చెప్తూ ఉంటారు కదా. మీ విషయానికి వస్తే అంటే లైక్ ఎవరికి అంత క్లోజ్ కాదు, ఎవరితో అంత ఎక్కువ మాటలు. షూట్ లో కూడా మళ్ళీ ఓకే ప్యాకప్ అంటే ప్యాకప్, స్టార్ట్ అంటే స్టార్ట్, ఒక్కసారి బ్రేక్ వచ్చిందంటే తిరిగి మళ్ళీ అమ్మమ్మ దగ్గరికి వచ్చి కానీ మాట్లాడడం. అవును అంతే కదా. ఇక నేను ఎక్కువ టైం ఇచ్చేదంటే మా అమ్మకి. అమ్మనే బెస్ట్ ఫ్రెండ్ అని ఎప్పటికీ బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటుంది పక్కన కూర్చోబెట్టి. సో అమ్మకి టైం ఇస్తే అది చాలా క్వాలిటీ టైం, అది దాన్ని నేను మెయింటైన్ చేసుకుంటా. ఓకే ఓకే. సో అమ్మ ఎక్కువ మీతో పాటు ట్రావెల్ చేస్తారు కాబట్టి డాడీ అంటే ఎక్కువ ఇష్టం మీకు. డాడీ నీకు ఎక్కువ మిస్ అవుతా ఉంటా. అర్థమైంది, నేను చూసాను కదా ప్రీవియస్. అమ్మ బయట నుండి వచ్చారు, డాడీ బ్లడ్ నాది ఒక్కటి కాబట్టి సో నేను ఆయన ఇంటి పేరు తీసుకున్నాను కాబట్టి నాకు డాడీ ఫస్ట్, అందుకే పేరులో యాడ్ చేసుకున్నారా? అవును. నాకు ఈ ఎగ్జాంపుల్ నిజంగా ఇది ఎక్కడ లాజిక్, అమ్మ లేకుండా ఈమె ఎలా వచ్చింది? అమ్మ బయట అమ్మాయి అయితే మరి బయట నుండి వచ్చినా ఈమె బయట అమ్మాయే కదా. ఆ ఇంటర్వ్యూ చేసి అమ్మీది అడిగింది, నేను బయట దాన్ని అయితే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు కానీ. క్రేజీ. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రా. సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. అంటే చాలా తక్కువ మంది అమ్మాయిలు ఇలా ఉంటారు, అంటే ఒక రూల్స్ పెట్టుకొని వీటిలో ఉండాలి, మన లిమిట్స్ ఇవి, మనం ఇలా ఉండాలి, వీటిని క్రాస్ అయ్యి వెళ్ళకూడదు. కొన్ని సార్లు వెళ్తే ఏం కాదు, కొన్ని సార్లు వెళ్తే అది రివర్స్ అవుతుంది. సో ఏం చెయ్యాలి ఏం చెయ్యొద్దు అనేది ఆ సిచ్యువేషన్ ని బట్టి మనం మార్చుకోవాల్సిందే. సో దాన్ని కొంతమంది యాటిట్యూడ్ అనుకుంటారు, నెగటివ్ అనుకుంటారు, బట్ అది మనకి వి డోంట్ కేర్, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ నిజంగా అంటే నాకు చాలా బాగా అనిపించింది, చాలా రోజుల తర్వాత అంటే ఒక మంచి అమ్మాయితో మాట్లాడినాను అనే ఫీల్ వచ్చింది. నాకు కూడా ఈ టైం చాలా ఎంజాయ్ చేసిన, ఎందుకంటే మనం ఎంతసేపు ఇంటర్వ్యూ చేసినామో అర్థం కాకుండా గడిచిపోయింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా 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 మంచి సక్సెస్ రావాలి. మూవీ రిలీజ్ అయ్యాక మళ్ళీ మీ మూవీ టీమ్ తో కలిసి నువ్వే నాకు ఏమంటారు ఇంటర్వ్యూ ఇవ్వాలి. కంపల్సరీ. మా మూవీ ప్రమోషన్స్ కూడా బాగా జరిగితే అందులో హిట్ టీవీ కూడా ఒక భాగం అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా చాలా బాగా మా సాంగ్ కి సపోర్ట్ గా నిలిచిండ్రు అండ్ ఆడియన్స్ ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఇంకా చాలా రుణం తీర్చుకోలేదన్నమాట. మీరంతా కూడా నా ఆడియన్స్ కానీ మీడియా టీం కానీ ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో చూసారు కదా, అది మన పూజా నాగేశ్వర్ గారు. సో చాలా మంది అనుకుంటారు అమ్మాయికి యాటిట్యూడ్ ఎక్కువ అని, కానీ కాదు, చాలా కూల్ అండ్ చాలా బాగా మాట్లాడుతుంది. బట్ ప్రతి అమ్మాయికి కొన్ని లిమిట్స్ అండ్ కొన్ని బౌండరీస్ ఉంటాయి. సో ఆ బౌండరీస్ ని దాటి కొత్త వ్యక్తులతో కానీ కంఫర్ట్ లేకుండా మాట్లాడడం అనేది ఉండదు. కాబట్టి దానివల్ల యాటిట్యూడ్ అనుకుంటున్నారు. బట్ ఒకసారి కొంచెం మాట్లాడి టైం ఇస్తే కనుక మాట్లాడేస్తుంది. సో ముందే ఫిక్స్ అయిపోకండి యాటిట్యూడ్ ఉందని, అస్సలు లేదు. సో అయినా యాటిట్యూడ్ అనేది ఉంటది, ప్రతి ఒక్కరికి ఉంటది. బట్ మీరు అనుకునే ఆ యాటిట్యూడ్ లేదు, మంచి యాటిట్యూడ్ ఉంది. సో అది తప్పేం కాదు. సో ఇది మొత్తానికైతే మా క్యూట్ అమ్మాయి ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.